ప్రైజ్లో దేవుడి నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనందరిని కూడా శక్తిపరచును గాక. ఆత్మీయత క్షీణించిన కాల తరగతిలో కొందరైనా దేవుడిని వెతికి తీరేంతటిగా, కొందరైనా దేవునితో సహవాసం చేసి తీరేంతటిగా ఉన్న భాగ్యం ఈ ఉపవాస పాటి కూడికలో దేవుడు కొందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం జీవించిన లోకంలో చాలా తక్కువ మంది దేవుని బిడ్డలుగా జీవించేటట్టుగా ఉన్న ప్రవణతలో ఉన్నారు. అనేక మంది దేవునిలో ఉన్నారు అని చెప్పే ఒక సిద్ధాంతంలో ఉన్నారు, కానీ అతి తక్కువ మంది వారు మాత్రమే. అందుకే బైబిల్ కూడా దానికి సహకరిస్తున్నది. పిలవబడిన వాళ్ళు అనేకులు, దాన్ని చేరుకోబడే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగైతే ఆ ఎన్నికలో మనం ఉండి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. గత రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సంఘము గురించి నేర్చుకురావడానికి దేవుడు మనందరినీ కూడా సహాయపరిచారు. ఎబిసి పత్రికలో ఉన్న సంఘానికి ఉన్న శ్రేష్టత గురించి మనం పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకు తీరడానికి దేవుడు కృప దయచేశారు. ఇవాళ మన సంఘం గురించి నేర్చుకోవడానికి ఆశపడేది, సంఘానికి దేవుడు స్థాపించిన దాని మేము వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటిదో దాని గురించి దేవుని బిడ్డలు అర్థమై తీరాలి. ఈ కాలంలో దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకున్న సంఘం అంటే ఆదివారం వచ్చేసి 4 చప్పట్లు కొట్టి 4 పాటలు పాడి ఓ సాక్ష్యము ఒక ప్రార్థన విషయం చెప్పేసి ఆగిపోయే ఒక విషయమే అని సంఘం అనుకుని మూఢనమ్మకంలోకి దేవుని బిడ్డలకు మారిపోయారు. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా తెలియట్లేదు సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటిది, ఎందుకు దేవుడు సంఘాన్ని ఉంచారు, సంఘం పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి. కేవలం అప్పుడప్పుడు వచ్చి సంతకెళ్ళినట్టుగా సామాన్లు కొనుక్కోవడం తీసుకెళ్ళడం, ఇదే రీతిగా సంఘం కూడా మారిపోయింది. రోగం అయితే పరిగెట్టి వచ్చేస్తారు, అప్పులు పాలు అయిపోతే పరిగెట్టి వచ్చేస్తారు, అంతే తప్ప దానికి మించిన ఏం లేదు, ఒక అనుబంధం లేదు. అంటే మార్కెట్కి సంఘానికి పెద్ద తేడా ఏం లేదు. అదే సంఘ బిడ్డలకి తెలియట్లేదు సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది, సంఘంని దేవుడు ఎందుకు స్థాపించాడో తెలియట్లేదు. అందుకే ఆరాధనకి చాలా మందికి ఇష్టం లేదు. ఆరాధనకు వచ్చి పడుకోవడం, ఆరాధన విషయంలో ప్రాధాన్యత లేదు. మిగతా అన్ని దానికి పని ఉంది, కానీ ఆరాధన విషయంలో ఏం లేదు, పని లేదు. ఆరాధనకి 8 గంటలు అంటే 9:30 కూడా దూరకు వచ్చేసి కూర్చుంటున్నారు కదా, ఆ మానసిక ఒత్తిడికి మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే దానికి ఉన్న శ్రేష్టత ఏంటో అర్థం కావట్లేదు. అర్థం చేసుకొని నువ్వు ఆడుకుంటున్నది అగ్నితో, అగ్ని కలిగిన దేవునితో ఆడుకుంటున్నది. ఎన్ని రోజులు ఆడుకుంటావు, దాని విషయం గురించి నీకు ఏముండి తీరాలి, పరిజ్ఞానం ఉండి తీరాలి. మనకున్న కోర్టులో ఒక కేసు ఉండి తీరితే 8 గంటలకు రమ్మని చెప్తే 6:30కి వెళ్ళి అక్కడ కాపలా కాసుకొని నీ ప్రభుత్వానికి లోబడి తీరితే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి ఏంటి అది శ్రేయించే దేవుని కూడా దానికి మించిన పనాదాన్ని తెచ్చుకు తీరాలి. లేకపోతే నీ జీవితం తర్వాత ఉన్న భాగ్య తరగతిలో ఏ రీతికి వెళ్ళి తీరుతో నువ్వే విధించుకు తీరాలి. ఇవన్నీ జరగడానికి ఉన్న కారణం ఏంటంటే సంఘ బిడ్డలకి సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలియకపోవడం వలన ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు దానికన్నా ముందు వెళ్ళగలిగిన వాడు ఆరాధనకి వెళ్ళి లేకపోతే దాని అర్థం వాడికి సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో వాడికి తెలియదు. ఆయనకి సంఘం ఒక వ్యాపార కేంద్రంగా మారేది. ఆయనకి సంఘం ఏం చేసేది, వాడి బిజినెస్ డీల్ని వారికి ఉన్న అవసరాన్ని తీర్చే ఒక పద్ధతిగా మారి తీరేది. అందుకే ఈ పగటి వేళ అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలు సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటిది, సంఘానికి దేవుడు ఎందుకు స్థాపించి తీరారు, దాని యొక్క ఉద్దేశం గురించి తీసుకోవాలి, తెలుసుకు తీరాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదివినప్పుడు దానిని మనం చూసుకు తీరవచ్చు. అక్కడ దేవుడు ఆదాముతో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రణాళిక, ఎదుగుదల పొంది తీరాలి, విస్తారతను పొందుకు తీరాలి. అలాంటి ఒక మాటను దేవుడు ఎవరికి ఇచ్చి తీరారు, ఆదాముకి ఇచ్చి తీరారు. సంఘానికి ఉన్న ప్రత్యేకత ఉద్దేశం ఏంటంటే అది ఎదుగుదల పొందాలి, మల్టిప్లై అవ్వాలి. లేకపోతే దాంట్లో ఏమైనా నిండుబాటు కలిగి ఉంటుంది, పనం ఉండి తీరాలి, ఎదుగుదల ఉండి తీరాలి. ఒకవేళ నీ సంఘంలో మల్టిప్లికేషన్ లేదంటే నీ సంఘం దేనికి వెళ్ళిపోయింది, ఆత్మీక గొడ్రాయితనంలోకి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం ఎంతమంది విశ్వాసాలు వచ్చారు ఒకసారి లెక్క. ఆ విషయంలో నీకు భారము బరువు లేకపోతే దాని అర్థం సంతలో నువ్వు కూడా ఉన్నావు అని అర్థం. సంతలో ఎవరి సామాన్ తీసుకెళ్తున్నాడు ఎవరికి పట్టింపు ఉండదు. ఆ సంతలో ఒకటే ఉద్దేశం, ఆ సామాన్ అమ్మినోడుకున్న ఉద్దేశం డబ్బు వచ్చిందా లేదా, ఎవరు కొన్నాడు ఎలాంటిది కొన్నాడో అర్థం కాదు. అందుకే ఈ సంవత్సరం లోపల ఈ సంఘంలో గొప్పగా చెప్పాలంటే కొత్తగా సంఘం లోపల 2 వచ్చారు. ఆ రోజే వచ్చారు, తర్వాత మనం మాయమైపోయారు. దాని అర్థం సంఘం దేనిలోకి వెళ్ళిపోతుంది, గొడ్రాయితనంలోకి వెళ్ళిపోతున్నారు. సంఘ కాపరి గొడ్రాయితనానికి ప్రోత్సహిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అనుకుంటారు. అందుకే
అందుకే నీ మూలంగా సంఘం ఎదుగుదల పొందలేకపోతే నువ్వు కొట్రాయివే, నీ మూలంగా సంఘం కొట్రాయితనముకు వెళ్ళిపోతున్నాయి. అందుకే అబ్రహామును దేవుడు చెప్పిన ఒక మాట, ఏం చేయాలి? ఫలపూర్ణులై తినాలి, ఎదుగుదల పొంది తీరాలి. ఎందుకు ఎదుగుదల పొంది తీరాలి? దాని ద్వారా ప్రపంచాన్ని ఏలగలిగి తీరుటకు, సముద్రాన్ని ఏలగలిగి తీరుటకు, పక్షులను ఏలగలిగి తీరుటకు, జీవరాశులన్నిటిపైన ఏలుబడి చేసుకుని తీరుటకు. అలాగైతే దేవుడు సంఘానికి ఉంచి ఉన్న కారణం ఏంటంటే అన్నిటిపైన ఏలుబడి చేసుకుని తీరాలి. దాని యొక్క నువ్వు లోకంలో జీవించుతున్నది కాబట్టి లోకములో ఉన్న శక్తుల పైన సంఘం ఎప్పుడు ఏం చేయాలి? ఏలుబడి ఉండి తీరాలి. దాని యొక్క సంఘములో ఉన్న ప్రజాసంఖ్య లోకములో ఉన్న సంఖ్య కన్నా సంఘము లోపల ప్రజాసంఖ్య పెరగాలి. పెరగలేకపోతే దాని అర్థం దేవుని యొక్క ఉద్దేశంలో సంఘం లేదని. మన రాయగడ పట్టణానికి ఉన్న ప్రజాసంఖ్య ఎంతమంది ప్రజలు మనం చెప్పగలుగుతారా? చెప్పలేకపోతే ఇప్పుడు ఈ ఊరికి మీరు అవమానం. 3 లక్షల మంది ప్రజలు సుమారుగా ఈ పట్టణంలో నివసించుతున్నారు. 3 లక్షల మందిలో దాని దశమ భాగం తీయండి, ఎంతమంది? 30,000 మంది సంఘంలో ఉండాలి. 30,000 మంది విశ్వాసం మొత్తం సంఘాలు కలిపి ఉన్నాయని కూడా తెలియదు. సుమారుగా 160 మంది సేవకులు రాయగడలో ఉన్నారు. సుమారుగా రాయగడలో 200 పైన సంఘాలు ఉన్నాయి, ఇంటి సంఘాలు ఉన్నాయి, అదే రీతిగా ఇలా కూడి వచ్చేసిన సంఘాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చిన 180 మంది సేవకులు అంటే నిజాయితీగా దేవునికి సేవా పరిచయం చేస్తూ 200 పై సంఘాలు ఉన్నాయి. 30,000 మంది జనం కూడా లేదు. అందుకే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే 10,000 కన్నా మించిన జనం మనకి కనబడలేదు. కారణం ఏంటిది? ఎదుగుదల లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, సంఘానికి మొదటి ఉద్దేశం ఏమై తీరాలి? ఫలపూర్ణై తీరాలి, ఎదుగుదల పొంది తీరాలి. ఆ ఎందుకు దేవుడు ఫలపూర్ణులై తీరడానికి చెప్పిన మాట? ఎదుగుదల పొంది తీరడానికి చెప్పడానికి అన్నిటిపైన అధికారం చేసి తీరడానికి, లోకం పైన అధికారం చేసి తీరాలి, పాపం పైన అధికారం చేసి తీరాలి, సాంప్రదాయాల పైన అధికారం చేసి తీరాలి, మనుషుల కట్టుబాటు పైన అధికారం చేసి తీరాలి, మాంత్రిక శక్తుల పైన అధికారం చేసి తీరాలి. లోకంలో ఉన్న ప్రతి వాక్య వ్యతిరేకతలో ఉన్న భావనకు ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? ఓవర్ డోమినేట్ చేసి తీరాలి. అదే దేవుడు సంఘానికి పట్ల చేసిన ఉద్దేశం. అందుకే కదా ఓవర్ డామినేట్ చేయలేకపోవడం వల్లనే కొన్ని పెళ్ళిళ్ళు మీరు చూడండి, వారు వాక్యాన్ని పత్తుకుంటున్నారు కానీ వాక్యాధారమైనది లేదు. కొన్ని ఆత్మీయ జీవితం మీరు చూడండి, వాక్యం పత్తుకుంటున్నారు కానీ వాక్యానికి ఉన్న జీవ లక్షణాలు లేవు. దాని అర్థం వారిని ఏం చేసి తీరింది? ఆ లక్షణాలు వీరిని ముంచేసుకు తీరింది. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. దేవుడి సంఘానికి ఉంచిన ఉద్దేశం ఆదాము ద్వారా దేవుడు ప్రస్తావించిన మాట, ఎదుగుదల ఉండి తీరాలి, ఫలం ఉండి తీరాలి. అందుకే పొద్దున రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను చెప్పాను, మనిషిని ఆత్మీకులను దేని ద్వారా పోర్చండి? ఫలం ద్వారా పోర్చండి. ఫలం ఉంటే వాడితో సహవాసం పెట్టండి. ఫలం లేకపోతే వాడి పొలిమేలు కూడా ఏం చేయకూడదు, అడుగు పెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే కాలంలో అనేక మంది దేవుని బిడ్డలకి ఏం లేదు? ఫలం లేదు. అన్ని భాష కూడా ఎక్కడ సంఘం లోపల ఒదిగిపోయిన భాషగా మిగిలిపోయింది. అందుకే కదా కొన్ని కోడికలు మీరు చూడండి, పాట సరా పరా పాడేస్తారు కానీ ఓ 4 మొక్క అన్ని భాష రావట్లేదు. దాని అర్థం నీ అన్ని భాష ఎక్కడ? చర్చి లోపల మాత్రం ఉంది. అందుకే చాలా మంది అన్ని భాషలు ఆరాధన చేయడానికి ఇష్టం లేదు. అందులో ఒక ఎదుగుదల వారికి కనబడలేదు, అందులో ఒక ఫలపూర్ణత మనకి కనబడలేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, అన్ని భాషలతో మాట్లాడిన వాడు ఎవరితో మాట్లాడిన వాడు? నీ పిల్లలతో మాట్లాడేవో లేదో విషయం కాదు కానీ, మీ అమ్మతో మాట్లాడేవో లేదో విషయం కాదు కానీ, నీ కుటుంబీకులతో మాట్లాడేవో విషయం కాదు కానీ, నీకు అప్పించిన వాడితో నీ దేవుడితో నువ్వు మాట్లాడలేకపోతే దాని అర్థం దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే మిషన్ లేకుండా, ఉద్దేశం లేకుండా ప్రజలు మారిపోయి తీరారు. అందుకే దేవుడు ఆదాముతో చెప్పిన మాట, నీకు ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక గురి ఉంది, నీకు ఒక లక్షణం ఉంది, నువ్వేమై తీరాలి? ఫలమున్న వాడిగా మారి తీరాలి. నువ్వు అన్నింటిలో ఎదుగుదల పొందేటట్టుగా మారి తీరాలి. వివాహం చేసేదే దేనికోసం? సంతానం పొందుకు తీరాలి. అందుకే వివాహం అయిపోయిన గడి నుంచి అమ్మ నాన్న పిచ్చి కుక్కలాగా ఈ దంపతుల వెనకాల కుక్కలా తిరిగి దేనికి? పిల్లలు అది ఆలోచించావు. నువ్వెవరు ఆ ఇష్టంలో అత్యాచారం చేయడానికి? కొన్ని తల్లిదండ్రులకు పరిజ్ఞానం లేదు. సంతాన వాక్యం పొంది తీరేది ఎవరో ప్రశ్న వల్ల కాదు, అర్థం కాలేదు. కొన్ని తల్లిదండ్రులకు తెలియదు. అలాంటి నీకంత సేవ నువ్వు కనొచ్చుగా, ఆ సత్తా తీరిపోద్ది. మరి మాట్లాడు. అది నేను చెప్పడానికి వచ్చే ఒక మాట, బై ఫోర్స్ ఏం చేయకూడదు సంతానాన్ని కనడానికి. ఇప్పుడు నేను వాక్య పరిచయం చెప్పేటప్పుడు కూడా మీకు ఫోర్స్గానే చెప్తున్నాను, ఆత్మలు తెండి. అప్పుడు కూడా మీకు ఏం అనిపించట్లేదు ఆత్మ సంఘం లోపలికి రావాలని.
దేవుడు ఎంత శుభ్రంగా గొప్ప రీతిగా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చారు. ఎంత ఖాళీ స్థలం చూసేసి కూడా నీకు మనసు లోపల రావట్లేదు, లోపల జనం ఉండి తీరాలి, ఎదుగుబాటు ఉండి తీరాలి. ఈ ఆరాధన నేను నలుగురిని కూడా తీసుకొచ్చి తీరుతాను. వారు కూడా దేవుడి వాక్యం విని ఏమై తీరాలి, ఎదుగుదల పొంది వచ్చి తీరాలన్న భావన వచ్చి తీరితే దేవుని యొక్క ఉద్దేశం సంఘాలు ఉన్నట్టుగా నెరవేర్పు కలిగి అలాగే దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నించే నీ లోపల ఫలం ఉండి తీరాలి, నీ లోపల ఎదుగుదల ఉండి తీరాలి, కుటుంబం ఎదగాలి, సంఘం ఎదగాలి, ఆర్థికత ఎదగాలి, అన్ని విషయంలో ఎదుగుదల పొందే తీరాలి. కానీ ఏం చేయకూడదు, తగ్గే స్థాయి రాకూడదు. అందుకే నేను చెప్పినట్టు సంఘానికి మొదటి ఉద్దేశం ఫలం కలిగి ఉండి తీరాలి. రెండోదిగా సంఘం ఏమై తీరాలి, ఎదుగుదల పొందే ఒక స్థాయిలో ఉండి తీరాలి. సంఘంలో ఆత్మిక కృపాఫలానికి ఉన్న ఎదుగుదల ఉండి తీరాలి. దేవుడు ఇచ్చిన ఆత్మిక ఫలములో ఎదుగుదల ఉండి తీరాలి. అదే కదా ఫలం గురించి మాట్లాడతాం కానీ ఓపిక ఉండదు, కొందరికి ఏమి ఉండదు, అసలు ఓపిక ఉండదు. ఒక 10 నిమిషాలు పాస్టర్ గారు లేట్ అయిపోతే దురాత్మ కన్నా హీనంగా పాస్టర్ గారిని చంపడానికి రెడీ ఉంటారు. పాస్టర్ గారు బరువు ఏంటో బాధ్యతలు వాళ్ళకి తెలియదు. ఆమె విషయం ఏమైంది ఇలాగా జరిగితే ఏం లేదు, ఓపిక లేదు. కొందరికైతే సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఏం దేనికి లేదు. ఎప్పుడు రావాలా ఎప్పుడు పోవాలా వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఎప్పుడే రావచ్చు ఎప్పుడే వెళ్ళిపోతే అనుకుంటున్నాను. కానీ ఏం కావాలి, మనకి కంట్రోల్ కావాలి. ఆత్మిక ఫలములో ఉన్న ఫలాలన్నీ కూడా మనలో ఏమై తీరాలి, ఈ ఎదుగుదల పొందేంతనే ఉండి తీరాలి. దానికి మంచి ఒక ప్రణాళిక, ఇంట్లో ఒక చార్ట్ బోర్డు పెట్టేసుకో. ఎంత మాత్రం ఆత్మిక ఫలము నీలో ఉండి తీరుతున్నది, ఎంత మాత్రం ఆత్మిక ఫలములో ఎదిగి తీరుతున్నది. అలాగైతే అవన్నీ దేవుని యొక్క సంఘానికి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చేటట్టుగా ఉండి తీరుతున్నది. అందుకే దేవుడు ఆదామును దేవుడు సృష్టించడానికి ఉన్న కారణం ఎవరిని సేవించి తీరడానికి, దేవుడిని సేవించి తీరడానికి. దాని తర్వాత ఉన్న క్రమావళిలో ఏమై తీరిందో తెలుసా, తన సేవ పరిచర్య ఎవరి పట్ల మారి తీరింది, సాతాను పట్ల మారి. ఈ పగటి కదా నేను నీకు అడిగేది, నువ్వు ఎవరిని సేవించి తీరేది, దేవుడినా సాతానునా? దేవుడిని సేవించేవాడు దేవుడితో అనుబంధం మొదలు. దేవుడిని సేవించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టలేడు. దేవుడిని సేవించేవాడు దేవుని యొక్క ప్రజలను విడిచిపెట్టలేడు. దేవుడిని సేవించిన వాడికి ప్రాధాన్యత దేవుడే. దేవుడు కాని దానిని సేవించిన వాడు మిగతా అన్నిటికీ ఏమించి తీరుతాడు, ప్రాధాన్యత ఇచ్చుకోగలిగి తీరుతాడు. అందుకే కాలంలో సంఘ బిడ్డలు కూడా దేనిని సేవించుతున్నారు, దేవునికి సేవిస్తున్నాను అన్న పేరుతో ఎవరిని సేవించుతున్నారు, సాతానును సేవించి తీరుతున్నారు. అందుకే మొదటిగా ఆదాము సాతాను సేవించి తీరేటట్టుగా తాను ఏం చేశాడు, వశీకరించి తీరాడు, తన మనస్థితిగతను మార్చి తీరాడు. అందుకే మొదటిగా తన ఇళ్లలో ఏమై తీరింది, సహోదరుని కొట్టి చంపి తీరేటట్టుగా ఒక ప్రయాణం. అలాగైతే మీ ఇంట్లో సాతాను ప్రభుత్వం చేస్తున్నాడు అన్న దాంట్లో లక్షణం ఏంటో చెప్పగలిగితే ఒకే ఒక లక్షణం, మీ కుటుంబంలో ఒకరొకరు కొట్టుకుంటున్నాడు, సాతాను ఉంది ఇంట్లో. నువ్వు సేవించేది సాతానికే. సాతానే నీ ఇంట్లో అధికారం చెంది తీరేది. కారణం ఏంటి, ఒకడొకరు కొట్టుకున్నా రేపు వాళ్ళు చంపుకుందా, రేపు పేపర్లో వస్తుంది, చూసుకొని నవ్వుకుందాలే. అందుకే జరగకుండా ఉండి తీరడానికి ఎవరిని, దేవుడిని సేవించి తీరేద్దనిగా, దేవుడిని ఆరాధన చేసి తీరేద్దనిగా, దేవునికి నా ప్రభుత్వం ఏలుబడి చేసి తీరేద్దనిగా నీ కుటుంబాన్ని చక్కబెట్టేసుకో. లేకపోతే రేపు మాపు న్యూస్ పేపర్లో చూడొచ్చు, మీరు నవ్వచ్చు, మేము నవ్వుతా, తర్వాత ప్రార్థన విషయంగా మారి తీరచ్చు. దాని అంతా నేను చెప్పి రావడానికి ఉద్దేశం, మొదటి కుటుంబంలో సాతాను ప్రభుత్వం చేసింది కాబట్టి పిల్లల మీద సాతాను ఏం చేసి తీరింది, అధికారం చేసింది. ఏ విషయంలో, ఆత్మిక విషయంలో, లౌకిక విషయంలో కాదు. ఇద్దరు కొట్టుకున్నారు. దేని విషయంలో కొట్టుకున్నారు, ఆరాధన విషయంలో కొట్టుకున్నారు. ప్రైజ్ గాడ్. ఏ విషయంలో గురించి కొట్టుకున్నారు, ఆరాధన విషయం గురించి, అర్పణ విషయం, ఇచ్చుపుచ్చు విషయం గురించి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడు నాన్నకి ఒకడేం చేశాడు, ఆస్తి కోసం అనేకం దేవుడికి ఇచ్చాడు, ఒకడేమో ఒకటే తెచ్చాడు, అది దేవుడికి నచ్చి తీరింది. దాని యొక్క ఈ కాలంలో కూడా సాధారణ సంఘటనలో దూరింది కాబట్టి అత్యంతంగా ఏమి ఇచ్చిన దశంభాగం కానీ, కానుకలు కానీ, అర్పణలు కానీ సంఘానికి ఇచ్చి తీరితే ఆయన అందరూ గొప్పగా అనుకుంటారు. ఆయన గొప్పగా కాదు, కాస్త ఇచ్చిన వాడు వాక్యాలను ఇచ్చాడు, ఆయన దేవుడు అక్కడికి తీరేది. అందుకే కొందరు కానుకలు దశమభాగాలు ఇచ్చేది దేవుడిని ఏం చేయడానికి, మోసం చేయడానికి కాదు, దేవునికి ఆరాధన చేసి తీరు. అందుకే ఒకడు మాత్రం ఏం చేశాడు, దేవుని యొక్క వ్యవస్థ ప్రకారంగా ఆయన పశువుల మందలు ఆయనకి దేవునికి నచ్చినది వాక్యం అంగీకరించిన దానిని పోల్చి ఏం చేశాడు, ఇచ్చుకు తీరారు. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక విధవరాల గురించి రాయబడి ఉంది. ఆ విధవరాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఇచ్చి తీరింది, 2 కాసులు
జీవించి తీరింది. బైబిల్ చెప్తున్న మాట, ఆ 2 కాసులు కానుకగా ఇవ్వలేదు, దశంభాగం ఇవ్వలేదు. చాలా మంది దీన్ని తప్పుగా బోధించేసుకొని చెప్తున్నారు. మనం కూడా దాన్ని పట్టేసుకొని చెప్తున్నారు. అది దేనికోసం ఇచ్చారు తెలుసా? ఆ దేవాలయం లోపల ప్రవేశించుకు తినడానికి ఏం చేయాలి? 30 సంవత్సరాల పై ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలి? ట్యాక్స్ కట్టాలి. దాన్ని టెంపుల్ ట్యాక్స్ అంటారు. దేవాలయంలో ఉన్న పన్ను అని చెప్తారు. దానిని ఆమె ఏం చేసింది? చెల్లించి తీరింది. అంటే ఆమె ఆతృత చూడండి. ఉన్న సంపాదనలో ఏమీ లేక ఉన్నది 2, అది ఎక్కడికి? దేవుని కొరకు అప్పగించుకు తినడానికి కలిగిన మనసే దేవుడు గుర్తించి తీరింది. మనలందరూ కూడా సమృద్ధిలో నుంచి 2 చివరి డబ్బులు ఇస్తున్నారు. మనం అనుకుంటున్నాం దేవుడు గొప్పడు. అరే బాబు, అదిగోగలుగుతావా లేదా అన్న ప్రశ్న ఉండి తీరాలి. 10వ వంతు ఇచ్చేసి అందరూ అక్కబడిపోతున్నారు. నేను అడిగేది 10వ వంతులు అక్కడ పక్కకి పెట్టేసి మిగతా 90 వంతులు అది ఇవ్వగలిగే ఆత్మిక స్థితిగతి ఉంటే 10వ వంతు ఇచ్చి దేవుడికి స్వాతంత్రం చెప్పగలిగిందా? అది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చిన షేర్ ఇచ్చుకోవాలంటే 50 మొత్తం తీరిపోతుంది. అన్ని వస్తువుల్లో ఏమి ఇచ్చి తినాలి? షేర్ ఇచ్చుకో. అప్పుడు ఇచ్చితే మరి సాక్ష్యం చెప్పలేము. అక్కడ నేను దేవుడికి ఇచ్చాను కారణం ఏంటి? షేర్ ఇవ్వడానికి ఎవరికి ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే కొత్త నిబంధనలో మనకి ఏం లేదు. భాగం షేర్ ఇచ్చుకు తీరాలి. అన్ని విషయంలో నువ్వు నీ సమయంలో షేర్ ఇచ్చుకోవాలి, నీ ఆరోగ్యంలో షేర్ ఇవ్వాలి. అది చెప్తే మరి చెప్పక్కర్లేదు. సమయంలో షేర్ ఇస్తున్నావా? ఆరోగ్యంలో షేర్ ఇస్తున్నావా? లేకపోతే వేరే వాడు వాడుతున్నావు నాతో. నీ ఆరోగ్యం ఎవరికి? అది బైబిల్ ఇచ్చిన మాట. పాత నిబంధన కాల తరగతులు వారికి ఏముండేది కాదు, దేవాలయం ఉండేది కాదు. వారి దేవాలయకున్న సామగ్రిని వారు ఏం చేసేవారు? లేవీయులతో వారి భుజం పైన మోసుకోగలిగి తీరారు. దాని అర్థం అది దేవుని ప్రజలు మొయ్యలేకపోతే మొయ్యకూడాల్సదాన్ని దీన్ని నువ్వు మోసుకొని వెళ్ళి తీరుతున్నావు. అందుకే కదా ఇప్పుడు కూడా కొన్ని చింతాలు నేను మోసుకొని వెళ్ళి, ఎందుకు? దేవుని విషయం నువ్వు మొయ్యలేదు కాబట్టి. బైబిల్ నువ్వు మొయ్యట్లేదు, కడపత్రికలు నువ్వు మొయ్యట్లేదు, రోగులను నువ్వేం చేయట్లేదు, మొయ్యట్లేదు, వేదన కలిగిన మనుషులను నువ్వు ఏం చేయట్లేదు, మొయ్యట్లేదు, స్వార్థ భారాన్ని ఏం చేయట్లేదు, మొయ్యట్లేదు, అభిషేకాన్ని ఏం చేయట్లేదు, మొయ్యట్లేదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏం చేయట్లేదు, నెరవేరింపులోకి రాలేకపోతున్నది. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, ఈ పగటి వేళ సంఘం దానికున్న నిర్ణయానికి ఏం చేయాలి? వచ్చి తీరాలి. అందుకే నేను చెప్పాను, మొదటి ఇంట్లో ఎవరిని ఆరాధించేవారు? దేవుడిని ఆరాధించిన కుటుంబం ఇప్పుడు ఏమైతీరింది? సాతాను ఆరాధన చేసేంతటిగా, సాతాను యొక్క ప్రభుత్వం ఇంట్లో ఏమైతీరింది? వ్యాపారించి తీరేంతటిగా. అలాగైతే నీ కుటుంబంలో కూడా జరిగి తీరొచ్చు. ఈ పగటి వేళ సంఘానికి ఉన్న ఉద్దేశంలోకి తిరిగి వచ్చి తీరాలి. 2వ బైబిల్ చెప్పబడిన మాటలు మనం చూడగలిగేది. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క దాసైన అబ్రహాము దేవుడు ఎంచుకునే ఒక ప్రణాళికలు దేవుడు ఎన్నికను పొందుతున్నారు. ఆదాము దేవుడు ఎంచుకొని ఆయనలో ఏమి కనబడి తీరలేదు, శ్రేష్టత కలిగేది. క్షమించండి, నోహాము గురించి ఆదికాండం 9వ అధ్యాయంలో నోహాము గురించి మనం చూడగలిగేది. మొదటిగా ఆదాము దేవుడు లెక్కించిన అదే దేవుడు ఇప్పుడు నోహాము కాల తరగతిలో దేవుడు ఎవరిని లెక్కించుకున్నారు? నోహామును దేవుడు ఎన్నుకుని బైబిల్ చెప్తున్న మాట. ఆ కాల తరగతిలో దేవుడు నోహామును మాత్రమే ఏం చేసుకోగలిగి తీరారు? నీతిమంతునిగా, దేవునికి ప్రేమించేవాడిగా దేవుడు ఆయన ఏం చేసుకోగలిగి తీరారు? చూసుకోగలిగి తీరారు. అక్కడ ఒక ప్రాధాన్యత కలిగిన ఒక క్లోషర్ ఉంది. నోహామును చూశారు కానీ నోహా భార్యను చూడలే, నోహా పిల్లల్ని చూడలే, నోహా కోడలను చూడలే, నోహా ఇంట్లో ఉన్న 10 మంది దేవుడు చూడలే. ఎవరు చూశారు? నోహామును మాత్రం చూసి తీరారు. అలాగైతే ఇందులో ఒక క్రెడిట్ మార్క్ ఉంది. నిన్ను దేవుడు నీతిమంతుడిగా ఎంచుకు తీరితే నీ ఫ్యామిలీ ఒక సబ్స్టిట్యూషన్ దొరికి తీరుతుంది, కనికరం దొరికి తీరుతుంది. అది అలాగని చెప్పి ఆ కనికరంలో బతికేద్దామని చాలా మంది దేవుడు వెళ్ళడానికి అనుకుంటున్నారు. ఏంటి? మా అమ్మ దేవుడిని నమ్ముకుంటాం కదా, మా అమ్మ వ్యవసాయం చేసేస్తాం కదా, మా అమ్మ దేవుడితో నిబంధన చేసుకుంటాం కదా, నాకు కూడా కనికరం దొరికింది అని తాత్కాలికమమ్మ, క్షణికమమ్మ, కాసేపటికి అదేమైంది తీరొచ్చు. ఆ కృప నీలో నుంచి తోడిపోబడి తీరొచ్చు, అది నీలో నుంచి చెయ్యాలిపోయి తీరొచ్చు. అందుకే తాత్కాలికంగా దొరకడం కాదు, నువ్వు కూడా దేవునికి ఏమైంది తీరాలి? నీతిమంతుడిగా ఎంచుకోబడే ప్రణాళికలు తెలియబడి తీరాలి. అందుకే దేవుడు ప్రపంచానికి ఏం చేయడానికి కోరారు? నాశనం చేయడానికి దేవుడు ప్రణాళికను కోరి దేవుడు నోహాముతో చెప్పిన మాట, నేను నీకు చెప్పిన ప్రణాళిక ప్రకారం ఏం చేయాలి? కట్టవాలి. నేను నీకు అడుగుతున్నా, ద మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘం పట్ల ఉద్దేశం, దేవుడి కొరకు ఏదైనా కట్టావా? కట్టలేదా? సాతాను కొరకు ఏదో కట్టించు, అందుకే దేవుడి కొరకు కట్టలేకపోతున్నాం. నోహాకు తిరిగి నోహాకు నేను దేవుడి కోసం ఏం చేశాను? ఓడ కట్టారు. ఓడ కట్టడం మాత్రం కాదు, కట్టేసి అందులో ఏం చేశారు? అందులో అందరినీ కూడా ప్రవేశింపజేసుకోవడానికి నేను ప్రయాసపడి తిరుగుతాను. ఈ పగటి మన దేవుని యొక్క బిడ్డలకు సంఘం పట్ల ఉన్న ఉద్దేశం, నువ్వు ఏమైనా కట్టావా దేవుని కోసం? నువ్వు దేవుని కోసం ఏమీ కట్టలేకపోతే ఇన్ని రోజులు రక్షణ పొంది జీవించిన దాంట్లో ఏ రీతి కలిగిన అర్థం లేదు. అందుకే కట్టడానికి ఎవరికి ఏమి? ఎరగొట్టడానికి ఎవరికి ఇష్టం? ఎరగొట్టడం ఏమి? పెద్ద కష్టం రాకాలి. కట్టేదానికి ఏమి?
చాలా ప్రయాసం ఉండి తీరాలి. ఈ సంఘం స్థాపించబడి సుమారు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో సంఘ కంపెనీ అన్నింటినీ ఏం చేసుకున్నారు? కట్టుకునే వచ్చుకున్నారా తప్ప ఎవరిని కూడా ఏం చేయలేదు. ఎలా కొట్టారు? సొంతంగా పారిపోయి ఉన్నారు. భాస్కర్ ఈ సంఘం చేరుకో అని చెప్పిన ఒక్కడు కూడా మనకి కనబడలేదు. కారణం ఆయన కట్టే లక్షణం, ఆయన కట్టారు. అందుకే 25 సంవత్సరాలు నేను భాస్కర్ ఏం కట్టారంటే అడిగి చూస్తే ఆయన సుమారుగా 600 మందిని బాప్తిసం ఇచ్చి కట్టారు. ఆయన సుమారుగా 10,000 మంది ప్రజల రక్షణలో కట్టారు. ఈ 25 సంవత్సరాలు ఎంత అయితే నీ 25 సంవత్సరాల ఆయుష్లో దేవునికి నమ్ముకు కట్టినది ఏమైనా ఉందా? దేనికి నీతిమంతులు కట్టేది ఏమైనా ఉందా? నీతిమంతులని పిలువబడితే మాత్రం సరిగ్గా కట్టేది ఏమైనా ఉండ తీరాలి. నీ ద్వారా కట్టబడిన సంఘాలు ఉన్నాయా? నీ ద్వారా కట్టబడిన సేవకులు ఉన్నారా? నీ ద్వారా కట్టబడిన అభిషేకులు ఉన్నారా? నీ ద్వారా కట్టబడిన ఏమైనా ఉన్నదా? ఏమి లేకపోతే దాని అర్థం మిషన్లోకి రాలేదు. దేవుని ఉద్దేశం నీతిమంతులని చెప్పి తిరుగుతున్నాక స్వనీతిమంతంలో ఉన్నాం. అది ఈ కాలంలో దేవుని కట్టేటట్టు గుడి తీరాలి. అది ఒక బైబిల్ గ్రంథంలో అపోస్తలుల క్రియలో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ గురించి చాలా మంచి మాటలు చెప్తున్నా. చచ్చిపోయింది. చచ్చిపోయిన సందర్భంలో కట్టిన దాని గురించి సాక్ష్యం చెప్పడానికి పరిగెట్టిన మనుషులు. ఏం కట్టింది? ఆమె కట్టడానికి తెలుసు. ఏం తెలుసు? బట్టలు కుట్టడం తెలుసు. బట్టలు కుట్టేసి ఏం చేయడం తెలుసు. అనేకులకు ఉపకారం చేసి దేవుని సన్నిధిలో తీసుకురాడు. అలా కట్టింది ఆమె. నీకు ఇచ్చిన వృత్తి మూలంగా నువ్వేం చేయాలి? కట్ట. అందరికి దేవుడు పని ఇచ్చారు. దేవుని అత్యాచారం చేయడానికి పేపర్స్ ఏం చెప్పారు? నా పని ఇవ్వండి, మా ఇక్కడ పని ఇవ్వండి. దేనికి? దేనికి? కట్టడానికి. ఓ లార్డ్. అందుకే చాలా మంది కట్టున్నారు. పని ఇవ్వండి, దేవుడు పని ఇస్తారు. కట్టేదేమో. ఓ లార్డ్, ప్రైజ్ గాడ్. ఆయన ఉద్దేశ శూన్యతలోకి వెళ్ళిపోయారు. దేవుడు నీకు పని ఇస్తే, అందుకే కదా పౌలు గురించి చెప్తున్నమాట. ఆయన ఏం పని చేసే సేవా పని చేశాడు? గుడారాల పని చేసేసుకొని సేవ పడుతుంది. దీన్ని అభ్యంతరంగా పెట్టుకొని చాలా మంది సేవకులు చెప్తున్నారు పని కూడా సేవకులు ఏం చేయొచ్చు, చేసి దానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకొని చేసుకోండి. ఎందుకు ఆయన సేవా పరిచర్య మధ్యలో గుడారాల పని చేయడానికి ఉన్న కారణం ఏంటంటే సంఘ బిడ్డలు ఆయన వదిలేశారు. రెండోది ఆయనతో ఉన్న తోటి సేవకులు ఆయన ఏం చేశారు? వదిలేడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన వివాహం చేసుకోలేదని, ఒకటి ఆయన వివాహ విషయంలో ఏదో ఇబ్బందని, రెండోది ఆయన పరిచర్య మూలంగా అనేక సంఘాలు స్థాపింపబడుతున్నాయని, అదేవిధంగా తన పరిచర్య విధానం మామూలు పరిచర్య విధానంలో కాస్త భిన్నత ఇసరికి అందరూ ఆయన ఏం చేశారు? వంట చేశారు. వంట చేసినప్పుడు వీళ్ళు ఆయన మీద కేసు వేయడానికి వెళ్ళలేదు. కేసు వేసేసి మొత్తం రచ్చరమ్మో అది ఆయన కేసు వేయడానికి ఆయన దేవుని దగ్గర ఒదిగితే వద్దు అన్నకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. సంఘబిడ్డలు ఇవ్వాల్సిన కానుకలు వేరే ఒదిగితే నాకు ప్రాబ్లం పెట్టలేదు. నేను కష్టపడి నేనేం చేస్తా? నేను ఇక్కడ ఏం చేస్తాను? గుడారాలు కట్టే పనులు. ఆ గుడారాలు కట్టి చేసిన పని ఏంటో తెలుసా? ఆ గుడారాలు కట్టడానికి జీతం ఇచ్చిన యజమానురాని నియమంలో బాప్తిసం ఇచ్చేది, వాక్యం బోధించేసి సంఘాలను అభిషిక్తులైన బిడ్డలుగా మార్చుకోగలిగింది. దాని అర్థం దేవుడి దగ్గర నువ్వు పని అడిగావు అనుకో, నువ్వు పని చేసిన సైట్లో పని చేసిన యజమానురాన్ని అక్కడ ఉన్న పని చేసిన పరిచారం నువ్వు ఎక్కడ తీసుకురాగలిగి తీరాలి. సంఘం మమ్మల్ని లేకపోతే అడగకూడదు. అది చెప్పాను. పని ఎవరు అత్యాచారం చేయలేదు. దేవుని అత్యాచారం చేసేస్తున్నా. దేవుడికి తిరిగి ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పగలిగి తీరుతావా? అందుకే దేవుడు ఎవరికి పని ఇచ్చారు? ఆ పిల్లలకు పని ఇచ్చారు. పని ఇచ్చిన ఆమె ఏం చేసి తీరింది? ఆ పనికి తగ్గట్టుగా ఆమె ఏం చేసి తీరింది? కట్టడానికి ప్రారంభించింది. దేవుడు పని ఇచ్చారు. ఆయన మంచి పని వాడే. దేవుడు ఆయనకి నువ్వేం చేయాలి? ఓడ కట్టాలి. నేను చెప్పే విధానం దానికి డబ్బులు ఎక్కడి నుంచి? నీ పాకెట్ నుంచి. పరాయి ఓడి చేతుల నుంచి కట్టే గొప్ప విషయాలు ఉన్నాయి కదా. చందాలు వసూలు చేసుకొని ఏం చేసుకోవచ్చు? కట్టుకోవచ్చు. ఈ సంఘం కట్టబడ్డానికి నేను చాలా అభిమానం. ఎవడు దగ్గరికి ఏం చేయాల్సిన రాలే, అడుక్కోవాల్సిన పడుతుంది. సంఘ బిడ్డలు అడుక్కున్నాం. వాళ్ళ మధ్య ఏం లేదు సార్, అది మనకు విషయం కాదు. అలాంటి దౌర్భాగ్యం వాళ్ళకి తర్వాత ఎప్పుడైనా దొరికింది. నేను చెప్పొచ్చే మాట, చాలా మంది కట్టేది ఎవడో ఇచ్చిన దానితో మనం ఏం చేస్తున్నాం? దానివల్ల నీ చేతిలో నుంచి ఉపయోగం ద్వారా నీవేం చేసుకుని తీరాలి? కట్టుకొని రావాలి. అందుకే దేవుని బిడ్డలు కట్టేవాళ్ళు నీతిమంతులను చెప్పడానికి కొన్ని కట్టుకు తీరాలి. నోహా చెప్తే నేనేం చేశాను? కట్టాను. ఆ కట్టినది ఎలా కట్టానంటే ఏ శక్తి, నీరు శక్తి కూడా దాని మీద ఏం చేయలేకపోయింది, అధికారం చేయలేనట్టుగా నేను కట్టా. నేను కట్టేది ఎలా ఉందంటే ఆకాశం పైన తేమగలిగినట్టుగా నేను కట్టా. నేను ఎలాంటి కట్టగలిగితే వర్షం వచ్చినప్పుడు మరగలేనట్టుగా నేను కట్టగలి. ఈ పగట నీరు కలిగేది నువ్వు సంఘాన్ని పిలవబడిన తర్వాత కట్టబడలేకపోతే దాని అంటే నువ్వు సంఘాలతో మిషన్ నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. కట్టాలి. కట్టబడింది ఏం చేస్తారు? కనబడి తీరుతుంది. అందరూ కలిసి ఒక గోపురం కట్టారు. ఏ గోపురం?
బాబేలు అన్న గోపురాన్ని కట్టారా? అందరు కడుతున్నది కాదు. ఎవరిని చూపించి తినడానికి? దేవుడిని చూపించి తినడానికి. దేవుడిని చూపించి తినడానికి ఎందుకు కట్టారు తెలుసా? దేవుడే నీకు అంత దమ్ము బలుపు ఒంటే నేను కట్టే దాని మీద నువ్వు చూసే తర్వాత నీ కంటికి పోసేటట్టుగా మేము కడతాం అనుకుంటాం. అలాగే వాళ్ళు ఏం చేసుకొని వచ్చారు, కట్టుకొని వచ్చారు. మీరు ఎప్పుడైనా చదవండి, బాబేలు గోపురం కట్టించడానికి మామూలుగా 2 అంతస్తులు ఎక్కించి తినడానికి ఏం కావాలి? మనుషులకు విపరీతంగా కావాలి. ఎన్ని అంతస్తులు? ఆకాశానికి ఎత్తు. అప్పుడు ఎలా కట్టారు? అదే మనకున్న ప్రాబ్లం. ఎలా కట్టారు? 10 అంతస్తుల వరకు ఇంటికి ఎత్తాలంటే ఏం కావాలి? ఆ కాలంలో ట్రైన్ ఉందా? ఆ కాలంలో కట్టడానికి ఉపయోగించిన మార్గం మాంత్రిక శక్తులతో. దాని అర్థం ఆత్మీయతలో కట్టేటట్టుగా దేని ద్వారా కూడా కట్టవచ్చు, మాంత్రిక శక్తులతో కట్టవచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. అదే కదా సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది, విధేయత లేకపోతే దాని అర్థం మనసులను దేనికి మాంత్రిక లక్షణంతో కట్టబడిన సిద్ధాంతం. పాస్టర్ గారు చెప్పి నువ్వు వినట్లేదా? నువ్వు మంత్రం చేసేసుకుని ఏదో కట్టుకొని వస్తున్నావు. అర్థం కాలేదు. ఇవన్నీ చెప్పి మీకు ఆదివాస రాదు, ఆరాధన రాదు, ఏంటి రాదు. నిజాలు ఇవన్నీ. కారణం ఏంటిది? వాక్యాన్ని ధిక్కరించేస్తే దాని అర్థం నువ్వు మాంత్రిక లక్షణంతో ఏదో కడుతున్నావు. సేవకుడు చెప్తున్నారు దాన్ని వెళ్ళలేకపోతే అర్థం ఏదో కట్టేసి వచ్చావు. ఆ కట్టిన దానిని ఏం చేశారు? బాబేలుగా పేరు ఎత్తేసుకొని తెచ్చుకొని వచ్చారు. దేవుడు ఏం చేశారు? కట్టుబాటును ఆపి తీరడానికి వారికి ప్రాధాన్యత కలిగేటట్టుగా భాష దేవుడు ఏం చేశారు? హార్మోన్ చేసి తీరారు. ఆ రోజు నిర్మాణం చేశారు. మరి తర్వాత దాని నిర్మాణం ఆగిపోయింది. భయపడొద్దు, ఇదే నిర్మాణం ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు రాబోతున్నది. బాగా రెడీ అవుతారండి. బాబిలోను అన్న నగరం బాబేలుకి బాబిలోనుగా ఏం చేయొచ్చు? దాని తర్వాత కళ తరగతుల కట్టుబాటు కలిగి వచ్చినట్టు ప్రకటన గ్రంథంలో, లేకపోతే అంత్యకాలంలో అలాంటి ఒక కట్టుబాటు వస్తున్నది. అప్పుడు అక్కడ కట్టుబాటు కలిగి, అందుకే ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీకి రండి, వాటి గురించి వేరే. మరి రాకపోతే మీరు బయట చదువుకొని నేర్చుకుని మీకు అంత దేవుడు జ్ఞానం ఇచ్చారు కాబట్టి. బాబేలు ద్వారా కట్టినది దేవుడు నిలబెట్టి తీరారు. అలాగే తీరితే మాంత్రిక శక్తుల ద్వారా కట్టినది నిలకడతో ముడి తీరుదు. ఒకరోజు అది ఇరిగి తీరుతుంది. దాన్ని నోహావు కట్టింది. ఏమైతే నిలకడతో ఇప్పుడు సాక్ష్యం వహించేది. దాని పలకలు లేవు, దానికి ఉన్న ప్రూఫ్ లేదు, ఆధారం లేదు. కానీ ఇప్పుడు కూడా నోహావు గురించి చెప్పితే విశ్వాసంలో కట్టబడి తీరడానికి సహాయపడి తీరుతున్నది. దాని అర్థం సంఘం చెప్పే ఒక ఉద్దేశం, నీ మూలంగా ఏదైనా ఏది కట్టబడి తీరాలి. నీ మూలంగా నీ గ్రామం కట్టబడి తీరాలి. నీ మూలంగా నీ సంఘం కట్టబడి తీరాలి. నీ మూలంగా నీ కుటుంబం కట్టబడి తీరాలి. నీ మూలంగా కొందరు ఏమైతే కట్టుబాటు కలిగి ఉండేది తీరాలి. నీకు ఇచ్చిన పని ద్వారా కొన్ని ఏం చేయాలి? అబ్రహాముకి తెలియదు నువ్వేం కట్టావంటే వెళ్ళిన ఊరన్నింటి దగ్గర నేనేం కట్టాను? బలివేదిక కట్టాను. వెళ్ళిన ఊరన్నింటిలో నేనేం చేశాను? బాగా చెప్పాను. ఓ లార్డ్, ఎన్ని సంవత్సరాలు దేవుడు తిరిగి? కొన్ని సంవత్సరాలు ఏంటి దేవుడు తిరిగి? వెళ్ళిన ఊరన్నింటిలో ఏం చేశాడు? బాగా దాని పేరు కూడా పెట్టేశాడు. ఓ తర్వాత జనం వచ్చినప్పుడు ఆ దేవుడు ఏ దేవుడో తెలియదు కానీ ఆయన కట్టించిన విశ్వాసం సాక్ష్యం ఇచ్చుకు తీరగలిగితే. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, సంఘం కట్టేటట్టు ఉండి తీరాలి, వసూలు చేసుకునేటట్టు మనవాడు. ఈ కాలంలో సంఘాలు వసూలు చీరలు ఇచ్చేస్తే పుచ్చేసుకుంటారు. నువ్వు చీర ఇచ్చుకోలేనప్పుడు పుచ్చుకోకూడదు. అర్థం కాదు. నువ్వు చీర ఇచ్చుకోలేనప్పుడు పుచ్చుకోకూడదు. ఇచ్చుకున్నట్టు బీరువా నిండేది దేవుడా సోత్ర నువ్వు పుచ్చుకున్నా ఇచ్చుకున్నావా? అందుకే బైబిల్ నేర్పించేది 2 అంగీ గలవాడు ఏం చేయాలి? అంగీ లేని వాడికి అంగీ ఇచ్చుకోవాలి, ఉన్నోడికి ఏమని చెప్పలే. అప్పుడు లేని సిద్ధాంతం నువ్వు పుచ్చుకున్నప్పుడు లేని నువ్వు ఎదుర్కోవాలి. అర్థం కాదు. చచ్చిపోయిన తర్వాత తీసుకురావడం కాదు. మా అమ్మ చచ్చిపోయిన తర్వాత ఒక అమ్మ వచ్చి చెప్పింది, అమ్మ ఇదిగో మా అమ్మ పోయింది. చచ్చిపోయిన మా అమ్మ నువ్వు తెచ్చాడు. బతుకున్నప్పుడు ఎవరైనప్పుడు ఇప్పుడు తెచ్చేది ఎవరికి తెచ్చాడు? ప్రాణం ఉన్నప్పుడు చేయలేని సహాయం ప్రాణం పోయి ఇద్దరు చేసి ఎవరు లేరు. మేము దాన్ని దురాత్మ లక్ష్యం అంటాం. అమ్మగారు బతుకునేటప్పుడు ఒక చిన్ని కావాలో ఉప్మాయో పాయసమో ఏదో దయచేసి చచ్చిపోయిన తర్వాత అమ్మగారి పేరు మీద ఎవరికి మంత్రాలు వాటిని మీరైతే తింటాను. నేనైతే గదిస్తాను దానికి. బతుకునేటప్పుడు మనిషికి భోజనం చెప్పడం, బతుకునేటప్పుడు ఆయనకి ఏదైనా చేయాలి. బతుకునేటప్పుడు అప్పుడు చేయలేని నువ్వు చచ్చిన తర్వాత జ్ఞాపకం చేసి ఎన్ని చేసిన మాంత్రిక లక్షణాలే.
హల్లెలూయా. అంటే నేను చెప్పినామనుకున్న ఉద్దేశం కట్టుబాటు, నీతిమంతులు కట్టేదే ఉంది తీరేది. నోహవు కట్టింది ఈ రోజు కూడా సాక్ష్యమే. ఈ రోజు కూడా మనకి బలమిచ్చి తీరుతున్నది. ఆయన ఓడ ద్వారా ఏం చేశాడు? సువార్తను ప్రకటించుకోగలిగింది. అంటే నోహవు గురించి బైబిల్ చెప్పేది ఆయన దేని గురించి ఉన్న శుభవర్తమానం చెప్పాడు. నీతియుక్తముగా ఉన్న శుభవర్తమానం చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు వాక్యపత్యం చేశాడు? 120 సంవత్సరాలు. దమ్ముందా? విసిగిపో. ఎప్పుడు విన్నాడా? ఎవడైనా మాయాడా? ఎవడైనా దేవుడు తిరిగితే ఎవరు రాలే. నీకు 5 నిమిషాలు చెప్పేసరికి నీకు విసిగొచ్చిన దాని అర్థం ఇంకా నువ్వు దేవునిలోకి రాలే. ఇంకా నువ్వు దేవుని కాసేవి ఇంకెవరో సేవేస్తాను. అందుకే నీకేమనిపిస్తుంది? విస్కరిస్తుంది. నోహం చూడండి, అది విస్కరిస్తుంది. ఆయన ఒకటే ప్రకటించాడు, ఏంటి? వర్షం పడబోతున్నది, ఉగ్రత రాబోతున్నది, దేవుని యొక్క తీవ్రత రాబోతున్నది. నాయన తప్పుకుండా రక్షింపబడన్నా నీకోసం నేను విశ్వాసయుక్తంగా ఒకటి కట్టా. వచ్చి చూడడం కాక లోపలగా ప్రవేశించు. 120 సంవత్సరాలు ఏం చేశారు? ప్రకటన చేయడం. అది కట్టడం అంటే 120 years ప్రకటించారు. ఒక్కడు కూడా. మనం ఎంత భాగ్యం చెందిన వాళ్ళని. 25 సంవత్సరాలు ప్రకటించిన కనీసం 50 మంది అయినా అవుతున్నారు కదా. ఏ రోజు? సంక్రాంతి రోజు. అందరికి ఆదివారం కదా సంక్రాంతి. తర్వాత ఉన్న రోజులకి పుట్టినరోజు. అదో 25 సంవత్సరాల్లో ఏం చేశారు? 50 మంది కూడా వచ్చి తీరేదట్టు కాదు. ఆ 50 మందిలో కూడా లిస్ట్ వేసి దేవుని వాక్య ప్రకారం ఎందరో ఉంటారు. మీరే చూసుకోవాలి. పాస్టర్ గారు 10 నెలలు మిగిలిపోతారేమో. నాకు తెలియదు. మీరు వివేచించండి. మీకు కృపావరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన పరిజ్ఞానం ఉంది. మీరే వివేచించండి. కాటాలో ఉన్నావా, కాటా నుంచి పడిపోయావా, నువ్వే చూసుకో. హల్లెలూయా. ఇంకా నేను చెప్పిన ఉద్దేశం ఇదే. నోహవు 120 సంవత్సరాలు ఏం చేశారు? ప్రకటించాడు. ఊరంతా తిరిగి ప్రకటించాడు. అక్కడ ఇక్కడ నువ్వు పెళ్ళిళ్ళు అయితే బండి బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే దాని అర్థం పెళ్లి చేస్తాను దేవుడు ఎలా ఆపించిన దేవుడి కోసం మాట్లాడాల్సింది. దాని అర్థం నీకున్న ప్రాధాన్యత ఎక్కడ? దేవుని విషయంలో. నువ్వు కట్టడానికి కోరేది దేవుని విషయంలో కాదు. అందుకే కదా దేవుని యొక్క దాసిగా ఉన్న మదర్ తెరేసా గారు యుగోస్లోవియా నగరానికి చెందిన ఆమె ఆ నగరాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? ఎక్కడున్న వీధుల్లోకి వచ్చి దేవుని యొక్క పరిచయం చెప్పుకోగలిగింది. దర్శనం అది. సంఘం పట్ల ఉన్న బాధ్యత. ఓకే, ఆమె విశ్వాసంలో కొన్ని లోటములు ఉన్నా కూడా దేవుడి యొక్క నిజాయితీ కలిగిన సాక్ష్యాన్ని ఆమె చూపించుకోగలిగి తీరింది. ఎక్కడున్నా ఇండియాలో ఉన్న దారిద్ర్యత చెందిన ప్రాంతంలో ఆమె ఏం చేసి తీరింది? ఎందరో కోసం ఏం చేసింది? మధ్యవర్తిగా ఉంది. ఎందరో ఆటలను ఏం చేసుకోగలిగి తీరింది? తీర్చుకోగలిగి తీరింది. ఆ ఉన్న ప్రజలను ఏం చేసుకోవాలి? దానికి ఉన్న గూడు లోపల ఏం చేసుకోగలిగింది? దాచుకోగలిగి తీరింది. నీ దేవుని కోసం కట్టేమంటే నీ ఇంట్లో కొందరికి ఏముండి తీరాలి? చోటు ఉండి తీరాలి. నీ కంచం, నీ మంచం మీద ఇతరులకు ఏం చేయాలి? పనికొచ్చేటట్టు ఉండి తీరాలి. వాక్యం అంటే మన సంఘంలో అలాంటి పద్ధతి లేదు. దేవుని బిడ్డలు పడుకొని ఒక్క మంచం కొందరు వేసి ఇళ్లలోనే లేవు. దేవుని సేవకులు దేవుని అభిషేకాల కోసం పెట్టే కంచెలు కూడా లేకపోతే నువ్వు ఎంత చెప్పిప్పబడి ఉన్నావో ఆలోచించుకో. ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఆశించేది నీ పళ్ళం దీవింపబడి తీరాలి, నీ కంచె దీవింపబడి తీరాలి. అదే కదా నిన్నటి వాక్యంలో మనం వెనగదు. ఏమైనా కావాలి, కంచెలు కూడా దీవింపబడి తీరాలంటే దాని లోపల తినగలిగే వ్యక్తులు నువ్వు ఎత్తపోగలిగి తీరాలి. అందుకే 120 సంవత్సరాలు పట్టింది ప్రాంతం అంతా తిరిగి చెప్పి తీరడానికి. ఎవరు కనబడలేకపోయినా తన విశ్వాస చర్యను ఆయన ఏం చేశారు? ప్రఖ్యాపనగా చెప్పుకు తీరారు. అందుకే దేవుని కూడా కట్టడం మనం కట్టుకు తీరాలి. లోపల మనం ఉంటారో లేదో దేవుడు చూసుకుంటారు. అందుకే మన సంఘం కట్టాం, వస్తారో లేదో ఆ దేవుడు చూసుకుంటారు. మన పని మనం కట్టాం, రెడీ అయ్యి కూర్చొని తీరేది. అందుకే సంఘం విషయంలో తీరాలి. కొన్ని కట్టాలి, కొన్ని కట్టబడి తీరాలి. కొన్ని కట్టబడి తీరగలిగితే అందులో ఏమని తీరగలిగేది? ఇందుబాటు రాగలిగి తీరేది. కట్టలేదా దాని అర్థం ఏంటిది? ఇందుబాటు రాదు. అందుకే కదా 5 రాతబాణాలు ఉండేది. ఆ రాతబాణ ఎక్కడ ఉండేది? బయట ఉండేది. దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? లోపలికి తీసుకొచ్చారు. మనం దాని గురించి 3 వ్యాఖ్యానాలు చెప్తాం. బయట ఉన్నది లోపలికి రావాలని ఏం చేయాలి? అలా చెప్పి మీకు అర్థం కాదు. మీ ఇంటి బయట ఉన్న ఒక డ్రమ్ము ఎన్నో సంవత్సరానికి బయట ఉంది. దాన్ని లోపలికి తీసుకురావాలని నువ్వేం చేయాలి? కడగడం మాత్రమే, దాన్ని మొయ్యాలి, దాన్ని మొత్తం పరిశీలించాలి, దాన్ని మొత్తం శుభ్రం చేయాలి. దాని లోపల ఉన్న తొక్కు చెదారం మొత్తం ఎక్కడ? ఆ బయట ఉండి తీరే దాన్ని ఏం చేసుకోగలిగి తీరేది లోపలికి వచ్చింది. ఇంకా మీరు ఆలోచించండి, అది దేనికోసం మాట్లాడబెట్టిన పాత చేతులు కడుక్కోవడానికి, దమ్ముందా లోపలికి తెచ్చుకోవడానికి.
బాత్రూమ్కి తీసుకెళ్ళిన లోటాగా ఇంట్లోకి తీసుకురాదు. సచివమైన సమాధి కాడికి వెళ్ళినా బట్టలు ఇంట్లోకి తీసుకురాదు. అది కొంత ఎక్కడ ఉంటుంది, గమనికాడ ప్రదర్శన వస్తువుగా ఉంటుంది. ఆ రాత్రి బాణాలు ఏం చేశారు, ఇంటి లోపలికి తీసుకున్నారు. అంటే ఎంత మాత్రం దాని మీద ప్రయోగం చేసింది. దాని అర్థం అది ఒక రక్షణ పొందిన ఒక విశ్వాసకి లక్షణంగా మార్చేయవచ్చు. నిన్ను కడగబడిన తర్వాతనే దేవుడు ఏం చేసి తీరింది, సంఘం లోపల సభ్యుడిగా చేసి తీరింది. కడగబడలేనిది ఎవరికి అక్కర్లేదు, దేవునికి అక్కర్లేదు. కడగబడలేని చేపలు నిప్పి మీద రావడానికి యోగ్యత లేదు. కడగబడలేని చేప తినడానికి యోగించేది కాదు. కడగబడలేని చేప ఏం చేసి దానికి ఏముంది తెలుసు, దాని పులుసులు అన్ని తీయబడలేకపోతే దేనికి ఉపయోగం అవ్వదు. అందరూ వండేస్తారు, దేనికి పనికిరాదు. ఏ కంపు పోదు, నీసు కంపు పోదు, పాయస్ కంపు పోదు, తినేస్తారు కక్కుడికి. తర్వాత బర్ర వెళ్తారు. ప్రాబ్లం ఏంటి ఉండదు. హలో, ఏది ఉండినా దానికి ఏముంది, ఒక క్రమావళి ఉంది. ఆ క్రమావళి ప్రకారంగా వండుకోకపోతే ఏమవుతుంది, నీకు జీవితాంతం విరోచనాలు వస్తుంది. విరోచనాలు రావడం కదా, గ్యాస్ బయటేసి వస్తుంది, మాటేసి వస్తుంది, మళ్ళీ మందులు తినేస్తే వ్యాధులు చేసుకొని దొరకాల్సి వస్తుంది. అందుకే నేను చెప్పొచ్చేమాట, ఆహారాన్ని ఏం చేయాలి, క్రమపద్ధతి తీరాలి. శుద్ధీకరణలో కూడా అంతే, అన్నింటినీ దేవుడు ఉపయోగించాడు, కొన్నింటిని శుభ్రపరిచిన తర్వాతే. అలాగైతే నోహా వల్ల శుభ్రపరచబడిన వాడు, ఆయన శుభ్రత చెంది జీవించడం వలన ఆయన పడవ లోపల బై గ్రేస్ కృప ద్వారా ఇంకెంతలో కూడా దూరగలిగి తీరారు. తన భార్య, తన పిల్లలు, వారి భార్యలు సుమారు ఎంతమంది అయ్యారు, 8 మంది ఎక్కడికి ఎక్కి తీరారు. అలాగైతే ఒకరి కృప మూలంగా మిగతా ఎంతమంది ఎక్కారు, 7 ఎక్కారు. తాత్కాలికమే. ఇవన్నీ ఉండేటప్పుడు కూడా వీరి విశ్వాసం ఏం చేయలేదు, ఎదుగుదల పొందుకు రాలేదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, నీకు దేవుడు ఇచ్చిన కుటుంబంలో మీ అమ్మ దేవుడిగా నమ్ముకొని నువ్వు కూడా ఎదుగుబాటు కలిగే స్థాయిలో వచ్చి తీరగలిగిరా. అందుకెందుకు నువ్వు చచ్చిపోతే నీ పిల్లలు ఉంటారో లేదా ఆలోచించుకో. ఇప్పుడే కట్టుకో, ఇప్పుడే వారిని ఏడాదికి తీసుకెళ్ళు, ఇప్పుడే వారికి మధ్యవర్తులు వైద్యులు, ఇప్పుడే వారికి ఇప్పుడు కట్టలేకపోతే ఆడేదో కడతా, నువ్వు దాని మీద పడుకోవాలి. అర్థం కాలేదు, ఆడేదో కడతా, నువ్వు దాని మీద ఏం చేయాలి, రెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. ఆత్మీయతలో కడితే వెరీ గుడ్, కట్టలేకపోతే మీరే చూసుకోవాలి. అది నేను చెప్పినప్పుడు అనుకున్నాం, దేశం సంఘం ఏంటి అని కట్టుకునే తత్వంలో నుండి తీరాలి. 3వ బైబిల్లో మనం చెప్పేది ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము గురించి బైబిల్ సూచిస్తుంది. అబ్రహాము ఎక్కడ ఆరానులో నివసించినప్పుడు తేజోమయుడైన దేవుడు ఎవరికి ప్రత్యక్షమైతే అబ్రహాముకి ప్రత్యక్షమైతే, దాని అర్థం దేవుని యొక్క సంఘ బిడ్డలకు ఎవరి ప్రత్యక్షత రావాలి, దేవుని ప్రత్యక్షత రావాలి. ఎన్ని రోజులైతే దేవుని ప్రత్యక్షత అనుభవించి నాదో లేదు అనుకుంటాను. ఇందాక నేను జైసన్ అని ఒక కుర్రోడు గురించి చెప్పాను కదా, ఆయన ఎత్తికి ఆయన అమ్మ నన్ను ఎంత చెప్తారు, రే రారా చర్చికి రారా, దేవుడి దగ్గరికి రారా, కానులు ఎత్తాడు, చర్చికి రాడు, ఆయన చేయడు, ఏమి చేయడు. దేవుడు ఏం చేశారు తెలుసా, ఇలా ఆఫీస్కి వెళ్ళినా తోలుకి వెళ్ళినా ఈ విధానంలో దేవుడు ఏం చేశారు తెలుసా, ఆయన బండిని స్లిప్ చేసేసి 2 చెట్టుల మధ్య గిట్టించేసి ఉంచేశారు. ఇక్కడే చెప్పాలా, ఇరికి చేసి ఉంచడం వలన డ్రైవర్ సీట్ నుంచి ఎక్కడికి వచ్చేసారు తెలుసా, ప్యాసింజర్ సీట్లోకి. ఎలా ఉడుకు పడ్డాడో తెలియదు కానీ బండికి గుద్దుకొని డోర్ మొత్తం జామ్ అయిపోయి స్పృహ తప్పిపోయి అక్కడ పడున్నాడు. 10 నిమిషాలు అయింది, ఎవరో చూడండి, ఎవరో ఒక బండి నుంచి పొగ రావడం చూసి ఎవరో పోలీసులకు ఫోన్ చేసి చెప్తే పోలీసులు వచ్చేసారని ఏం చేశారు, వెతికారు. ఎదిగిన తర్వాత అమ్మ నాన్న కూడా చూసారు. ఎన్ని రోజుల తర్వాత తెలిసింది, 5 రోజుల తర్వాత తెలిసింది. ఎప్పుడు స్పృహ వచ్చిన తర్వాత. చెప్పాలి, దేవుడు ఎలా ఇరికించాడో చూడండి. అమ్మ నాన్న కూడా ఏం చేయలేక, అమ్మ అప్పటికైనా నాన్నకి అప్పుడే ఆలోచన ఉంటుంది, ఈడు ఎక్కడున్నాడు, ఈయన ఒకసారి ఫోన్ చేస్తే బాగుండు ఆలోచన వస్తుందా తప్ప ఫోన్ చేయడానికి ఏం చేయట్లేదు, మనసు రావట్లేదు. పోలీసులు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఎలా ఈ కుటుంబీకులు తెలిసి తినడానికి. స్పృహ వస్తే చాలు కదా, 5 రోజుల తర్వాత మెల్లిమెల్లిగా ఏమి రావడం అయింది, స్పృహ రావడం అయింది, గుర్తు రావడం మొదలైంది. నేను చెప్పుకుంటేమాట అలాంటి యొక్క ప్రక్రియలో దేవుడు ఆయన తీసుకెళ్ళడానికి మన కారణం ఏంటిది, ఆయనకి దేవుడి గురించి అవగాహన కల్పించుకు తీయడానికి. ఇప్పుడు వెళ్ళిన పరిస్థితి తన ఉద్యోగం నుంచి డబ్బులు ఇవ్వమని చెప్పేశారు. రెండోది ఏం చేశారు కదా, తన ఇన్సూరెన్స్ అని చెప్పి ఏం చేశారు, ఆపేశారు. ఇప్పుడు అన్ని పక్కల క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ చెప్పొచ్చుతుంది ఏమని, ప్రేయర్ నాకు కూడా చెప్పాను. నేను ప్రేయర్ మాత్రం డబ్బులు కూడా పంపించాను. మరి అంతే కదా, ఒక సుఖం కలిగిన చర్యలు కదా మన అడగలిగింది. ఓసికి ఇక్కడ చేసేది ఏంటది ఉంది, అప్పుడు చేస్తాం. ఇప్పుడు నువ్వేట అలాగానే వేస్తున్నావు స్థితి కదా, బాగున్నప్పుడు ఏం పీక్కున్నాం. చర్చికి ఎవరా అంటే ఎవరికి వదులుతాం కదా, అతనికి ఎవరా గుడి కదా, దేవుడు
పెడుతున్నాను. మా మంచోడు కాబట్టి ప్రేర్ చేస్తున్నాను. నేను మంచోడు కాబట్టి పొడిచి మంచి ప్రేర్ అడుగుతాను. నేను చెప్పడానికి నా ఉద్దేశం, జీవించడానికి అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? దేవుడి కొరకు జీవించి తీరాలి. సౌకర్యాలు దౌర్భాగ్యమైనప్పుడు కాదు. ఇది అబ్రహాము జీవితంలో కూడా ఇలాగే ఏమైంది? తేజోమయుడైన దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చింది. అది ఇప్పుడు ఆ కుర్రుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ వేదన కలిగిన చర్యలో నేను ఎవరి సాన్నిధ్యత అనుభవించుకోవాలి తిరుగుతున్నాను? దేవుని సాన్నిధ్యత. ఈ పగటి దేవుని సేవించి దేవుని సాన్నిధ్యత లేకపోతే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అలాగే దేవుని సాన్నిధ్యం ఎక్కడ వస్తుంది? సంక్రాంతి రోజే వస్తుంది. తర్వాత ఏమో సాన్నిధ్యం ఈరోజు పొద్దున నీకు దేవుని సాన్నిధ్యం లేకపోతే నీకు ప్రార్థన ఎక్కలేదు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత మన దగ్గర మనం ఏం చేయాలి? అనుభవించేటటువంటి తీరాలి. దేవుని అందుకే దేవా మీ సాన్నిధ్యత లేకుండా మేము ఏం చేయలేము. ఒక్క రోజు గడుపుకు తీరలేదు. అలాగైతే దేవుని సాన్నిధ్యత కోసం ఏం చేస్తున్నావు? దేవుని సాన్నిధ్యత కోసం, నీ సాన్నిధ్యత కోసం నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. ఎలా వెయిట్ చేయాలి? పోలీస్ గారి సాన్నిధ్యత కోసం నువ్వు ఇప్పుడు ఎస్ఐ గారి సాన్నిధ్యత మీకు కాదు. మీరేం చేయాలి? నీ టైం మీకు అలా వచ్చింది, ఆయన టైంకి నువ్వు వెయిట్ చేయాలి. అర్థం కాదు. ఆయన ఎప్పుడు 2 గంటలకు ఎప్పుడు అంటారు. అప్పటి వరకు నువ్వు 7 నుంచి 10 మానేసిన అక్కడ నిలబడాలి. ఆ పోలీస్ స్టేషన్ డైరెక్ట్ కాడ నిలబెట్టేటప్పుడు నీ మనసుకు వచ్చి వీడిని కలవాలి. ఇంతేట విసి కనిపించుకోకూడదు. కలవాలంటే విసుకును చంపేసుకొని ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలాగైతే దేవుని సాన్నిధ్యత కొరకు కూడా నువ్వేం చేయాలి? సమయం ఇచ్చుకు తీరాలి. సమయాన్ని ఏర్పరచుకు తీరాలి. లేకపోతే ఆయన పేరు మీద ఇంకెవడో వచ్చింది. పోలీసు వాడి కోసం మీరు వెయిట్ చేశారు. ఆయన ఎవరో మీకు తెలియదు. ఈ వెయిట్ చేయడం చూసి అక్కడ ఉన్న ఏ కానిస్టేబుల్ ఎవరో అర్థం నేను అలా పోలీస్ అని చెప్తే మీరు నమ్మేస్తే ఎవడు ప్రాబ్లం? మీ ప్రాబ్లం. అందుకే కానిస్టేబుల్కి డిఎస్పీకి ఉన్న తేడా తెలియదు. ఎలా తెలిసేది? స్టార్ చూడండి. మా నాన్నకి లేదు. ఎవరిని చూసినా ఎస్ఐ గారే అది చెప్పలేదు. మనకన్నా ప్రాబ్లం ఎవరు తెచ్చావరా? ఎస్ఐ గారికి తెలియదు. స్టార్ చూసావా? ట్రైన్లో ప్రయాణం చేస్తారు. టీటీ వచ్చి టికెట్ చూపించేస్తారు. మీరు పిచ్చోళ్ళగా నల్ల బట్టలు వేసుకుంటే ఎవరు గెట్ చూపించారు. అందుకే మీరు మోసపోతారు, నేను మోసపోను. నాకు అడగండి, నేను ఆ పేరు అది ఐడి నెంబర్ చూసి చెప్తాను. ఎవరు నల్ల కోట వేసుకొని వచ్చేసిన ఇప్పుడు టీకు ఉదాహరణ టికెట్ ఇల్లేదు అనుకో, 50 ఇచ్చేస్తాడు. కారణం ఏంటి? ఐడి కార్డు చూడదు. మోసపోతున్నాం. అర్థం కాలేదు. ఏం లేదు. తన సాన్నిధ్యత ఉంది. ఆయన కాదు ఏం చేయాలి? మనం అలాగే లేదు. అందుకే కదా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం అన్నమాట. 18 నాకు క్లియర్ అయింది లేదా? 21వ అధ్యాయం చివరి లాస్ట్ అధ్యాయం 22వ అధ్యాయం. యోహాను దగ్గర ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవదూత ప్రత్యక్షమయ్యేసరికి వీడు ఎవరిని సాగిపడిపోయాడు? దేవుడు. ఎవరు? యోహాను ఎవరు? సంఘ కాపరి, అభిషక్తుడు, ఎన్ని సంఘాలు కట్టించినోడు. ఈయనకే కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎవరి దగ్గర ఆడుతున్నాడు? ఆ దేవదూత దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిజం చెప్పింది. అదే సాతాను దగ్గర నుంచి వచ్చిన దేవదూత అయి ఉంటే వెరీ గుడ్ పాస్టర్, నువ్వు మరో విశ్వాసి. అందుకే దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను కాదు సేవించుకో తీరాల్సింది. నేను కాదు ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనకు యోగుడు ఆయన తప్ప ఇంకెవరు లేదు. దాని అర్థం సాన్నిధ్యత కరెక్ట్గా లేకపోతే కన్ఫ్యూషన్ వచ్చి సాన్నిధ్యత కాని దానికి సాన్నిధ్యతతో ఊనిపోయి మారిపోవచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే కదా నైమాన్ అన్నవాడు ఒకడు ఎవరి దగ్గరికి వచ్చాడు? సేవకుడి దగ్గరికి వచ్చాడు. సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడికి ఏం చెప్పాడు? 7 మార్లు ఏం చేసుకో అచ్చే పాస్టర్ గారి మీద కలబడిపోయి కోపం అయిపోయాడు. అప్పుడు పన్నాడు, రేపు నీకు ఇంకేమైనా చెప్పాడు? 7 సార్లు మునిగి వచ్చు కదా, నీకు ఏం కష్టం. మన ఆయన మాట విని పాస్టర్ గారి దగ్గర ఉన్న కోపాన్ని వదిలేసుకొని ఏం చేస్తున్నాడు? ముడిగాడు. ముడిగిన తర్వాత తిరిగి వచ్చేసన్నాడు, అయ్యో మీ ఊళ్ళో ఏం తీసుకెళ్తారు? మట్టి తీసుకెళ్తారు. ఎందుకు మట్టి తీసుకెళ్తారట? ఎందుకు మట్టి తీసుకెళ్తారు? ఈ మట్టి ఇది పుణ్యభూమి. అందుకే ఇక్కడ ఏం చేస్తాను, ఈరోజు మట్టి తీసుకెళ్ళారు, రేపు మట్టితో ఇంకో తయారు చేసుకొని మీ పిల్లలు అక్కడ కూర్చుని ఉంటారు కాపలా కాసి. అర్థం కాలేదు. అందుకే సేవకుడు సాన్నిధ్యత కోసం వెళ్ళాడు. ఏం తీసుకుని వెళ్ళాడు? స్వస్థత పొంది ఏం తీసుకుని వెళ్ళాడు? మట్టి తీసుకుని వెళ్ళాడు. కొందరు విషయాలు చిన్నలే. ఎక్కడ ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందేసి పారిపోతే ఏదో తీసుకునే అవసరం.
7 సార్లు ఏం చేశాడు? మునిగాడు. స్వస్థత అయ్యింది, బాగుపడ్డాడు. అయ్యగారి కారణం కదా, అయ్యగారు అడిగి నేను కూడా పుచ్చుకోలేదు. ఏ పరిశుద్ధత లేని దగ్గరికి మనకేదు. అందుకే కదా మన శిక్షణ కౌన్సిల్ దశమాలు తగ్గి తక్కువ అయిపోయింది. మనకు ఆనందం ఏమో పర్ఫెక్ట్ అయిన సామగ్రి మొత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మేమేదో వ్యాపారం కోసం లాభోదయం కోసం ఇది పరిశుద్ధతకు ఆధారపడేటట్టుగా నీకు సంఘం కట్టబడిన అభిమానంతో గుండె మీద చేయించే చెప్పద్దు. పరిశుద్ధులు మాత్రం ఇందులో ఇచ్చారు, పరిశుద్ధులు మాత్రం ఇందులో పనిచేశారు, పరిశుద్ధులు మాత్రం ఏమో అడుగు పెట్టడం ప్రచారాలే. ఇది నా దేవుని సాధ్యత అని దేవుడిని చేయించింది. పొలిమే దగ్గర తీసుకురాలి. దేవుని సాన్నిధ్యం ప్రత్యేకత. దేవుని సాన్నిధ్యత లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? దౌర్భాగ్యంలోకి వెళ్ళి. అందుకే హారాములో అబ్రహాము ఉన్న సందర్భంలో ఎవరు ఆయన దగ్గరికి ఏదో కలిగిన దేవుడు ఆయన సాన్నిధ్యతను ఏం చేస్తాడు? కనుమను రుచిరించారు. ఆయన సాన్నిధ్యత వస్తే ఆయన మెసేజ్ ఇస్తాడు. అలా కాదు చెప్తారు సార్, నేను దేవుని సాన్నిధ్యతను నేను అడిగేది మెసేజ్ ఏంటి? ఎక్కడ దేవుని సాన్నిధ్యత వచ్చింది? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు? మెసేజ్ ఇచ్చారు. ఏం మెసేజ్ ఇచ్చారు? నీ ఊరు, నీ జనం, నీ పక్కన, నీ కుటుంబీకులు అందరూ ఏంటి? మనకు అదేం లేదు. సాన్నిధ్యత డ్యాన్స్ చెప్తాం. దేవుని బిడ్డల సంగతి చెప్పాను, నేను అన్ని విధంగా చెప్పట్లేదు. అదే దేవుని పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యత వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ వారికి భాషను నింపిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు? మెసేజ్ ఇచ్చారు. లేకపోతే అపొస్తలుల క్రియలు చదవండి. ఏం మెసేజ్ ఇచ్చారు? రక్షణ మార్గం గురించి వాక్యం నుంచి విడదీసుకొని చెప్పారు. మెసేజ్ ఉండాలి. కొన్ని విశ్వాసాలకి సాన్నిధ్యం ఉంది. గొప్ప సాన్నిధ్యం నేను అనుభవించానంటే నేను ఏ మెసేజ్? ఏం మెసేజ్ అంటే నీ సాన్నిధ్యం తమ సాన్నిధ్యతే. నువ్వు ఊహించుకుంటావు, ఊహలది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. బయట చెప్తున్న మాట కాస్త పులుపు పిండి అంతటిని ఏం చేస్తాయి? పూల చేశారు. అలాగైతే దేవుని సాన్నిధ్యత వస్తే తన సాన్నిధ్యతకు చెప్పేది ఏదో మీ లోపల నిండుబాటుకి అది ఏం చేయగలిగి ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయగలిగిస్తారు. హల్లెలూయా. అలాగైతే దేవుని సాన్నిధ్యత వస్తే మనకేం వస్తుంది? సందేశం వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఏం సందేశం? అబ్రహాంకి ఏం సందేశం? నీ ఊరు, నీ జనము, నీ ప్రజలు ఏం చేయాలి? విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశం అయిపోయి చేయాలి, ప్రయాణం చేయాలి. అంటే అప్పటి వరకు తనకేముంది? ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, భార్య ఉంది, సహోదరులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్వదేశం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సాన్నిధ్యత ఏం చెప్తుంది? విడిచిపోమని చెప్పి. దాని అర్థం సాన్నిధ్యతకు ఉన్న ప్రత్యేకత ఉన్న చోటు కాడ నువ్వే ఉండలేవు. దీనికి ఇంకా బాగా అర్థం చేసుకుని ఎవరంటే ఎవరి గురించి? జక్కయ్య గురించి నేర్చుకు తీరండి. ఆయన ఏసైని ఏం చేద్దాం అనుకుని చూసి వెళ్ళిపోదామని. కానీ ఏసై ఆయనకి ఏం చేసి తెలియదు, తన సాన్నిధ్యతను చూపించి తీరారు. ఎక్కడికి వచ్చారు? ఆ చెట్టు కిందకు వచ్చి ఆయన తక్కువ ఏం చేశారు? చూసి ఆయన ఏం తెలియదు. సహవాసం కావాలంటే పని ఏం చేయాలి? రాడు. ఎందుకు రాడు? ఎందుకు రాడు? వీళ్ళ తాత చేసిన పని ఉంది. ఏడేళ్ళ తాత చేసిన పని పాపం చేసిన తర్వాత ఏం చేసుకున్నాడు? ఈ శక్తిని ఆధారపడ్డాడు. అర్థం కాలేదు. ఎందుకు? ఈ శక్తి కొన్న ఆవుకే తెంపుకొని గుడ్డు కట్టుకున్నాడు. కప్పుకోవడం మాత్రం కాదు, ఈ శక్తి అట్లా ఈడేం చేసుకున్నాడు. అందుకే దేవుడు సాన్నిధ్యం ఉంటే అక్కడ దిగిరా. మన బట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఆ ఆవుల మధ్యన కావులమే రావడం కష్టం. అందుకని బట్టలు వేసుకునేది దేనికి? నీ లోపల ఉన్నాయి కప్పు పెట్టుకోవడానికి. అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎలా కప్పాలో. దాని అర్థం నీ ప్రాబ్లం నువ్వు ఎక్కడ ఉన్నావు? సెట్ కాడ ఉన్నావు. అందుకే చెప్పి ఎక్కడ మా తాత పెట్టిన సిద్ధాంతంలో నేనేం చేస్తాను? 3 సాన్నిధ్యత అక్కడ నేను ఉంచదు. అందరికి ఇప్పుడు కూడా అర్థం కాదు. దేవుని సాన్నిధ్యతలో బతుకున్నాం. మళ్ళీ కుల వ్యవస్థ తెలుసు. దాని అర్థం ఏం మొదలలేదు. దేవుని సాన్నిధ్యత కాదు నీకున్న సాన్నిధ్యత, దొంగ దేవుని సాన్నిధ్యత. అందుకే యూదులకు ఏది ప్రాధాన్యత ఉంది? అంజూర్పు చెట్టు అంటే వారికి ఎక్కువ ప్రాధాన్యం. వదలరు. కాబట్టి అంజూర్పు చెట్టు కింద కూర్చొని వాళ్ళు బైబిల్ చదివేది. అంజూర్పు చెట్టు కాడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేది. అంజూర్పు చెట్టులో నుంచి వారికి ఆదాం గురించిన చర్యలన్నీ గుర్తుకు చదివి ఈయన ఎక్కడ కూర్చున్నాడు?
చెట్టు మీద కూర్చున్నాడు, నేను ఎక్కడి నుంచి నేను దిగను, నువ్వు దిగాలి. సాన్నిధ్యత కావాలంటే నీకు చెప్పిన సందేశం ద్వారా నువ్వు వెళ్ళాలి, దిగి వెలిగి తీరాలి. దానికి ఆడు ఏం వదిలాడు? అంజూరు చెట్టు వదిలాడు. అంజూరు చెట్టుకున్న తాగున్న స్థితిగతులు వదిలాడు. అంజూరు చెట్టుకున్న పట్టను వదిలాడు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత ఏం చేసేది? నీకు అన్ని వదిలి తీరడానికి. పేరుకే అన్నారు దేవుని సాన్నిధ్యత, దేవుని సాన్నిధ్యత. అరే దేవుని సాన్నిధ్యత అంటే మళ్ళీ నీకేం ఉండకూడదు, అంజూరు చెట్టుకున్న అనుబంధం నీలో ఉండకూడదు. మళ్ళీ దాన్ని దీన్ని కట్టడం నీవు దొంగదేవులే కలిసింది. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఈయనకి అర్థమైంది, ఇది కాదు దేవుని సాన్నిధ్యత, దేవుని దగ్గరికి రావడమే. అందుకే దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినప్పుడు ఒక మెసేజ్ చెప్పాడు. ఏం చెప్పాడు? నేను ఏదైనా అన్యాయం చేసాడు. వీడికి ఎలా గుర్తొచ్చింది? వీడికి ఎవరైనా కేసయ్య ఎక్కడ ఏమైనా మార్పు గురించి ఏమని చెప్పారా? కేసయ్య పాపం విషయం ఏమని చెప్పారా? ఏం చెప్పారు? ఆ సాన్నిధ్యత ఈయన మెసేజ్ ఇచ్చింది. దాని అర్థం నేను ఎందుకు ఎక్కడికి ఎక్కాను? మోసం చేశాను కాబట్టి ఎక్కాను, దొంగిలించాను కాబట్టి ఎక్కాను. గొప్ప బాధకరమైన విషయం ఏంటి తెలుసా? ఈ వాక్యాన్ని వినేసి కూడా సాన్నిధ్యత తెలిసి కూడా వదలలేని విశ్వాసం ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుడు అభిషేకం మర్యాదలు అన్నీ ఉన్నాయి, ఏం వదలలేదు. మోసం చేసింది ఇంకా వదలలేదు, దొంగిలించింది ఒక దగ్గర నుంచి తీసుకుంటారు డబ్బులు, మరేం లేదు. చెప్పిన మాటకి చెప్పిన టైంకి ఏం కదా ఇవ్వలేకపోతే ఆ మోసం కాకుండా ఉండాలని ఏం చేయాలి? దానికి మళ్ళీ ఒక ప్రార్థన ఒకటి, ఉపవాస ప్రార్థన ఒకటి పండించి ఏ పిచ్చి పనులు మీరు. అదో నొప్పుడుతుంది కదా, తెలుసు వాసన వస్తుంది, నాకు బాగా వస్తుంది. అదో బంధించి పర్వతం కుమ్మేసి ఏం అదో టైం చెప్పలేకపోతే ఏం చేయాలి? ఏది చెప్పాలి? సార్ నేను ఇవ్వలేకపోయాను, క్షమించేది. మీకు మానసికంగా నేను వేదనపరుస్తున్నాను, క్షమించండి. దానికి పరిహారం చేయాల్సింది నేను చేస్తా. మనం అప్పుడే డొంకలు తెచ్చుకుంటాం. ఈ డొంకలు ఎక్కడ ఉంటే ఆ చర్చికి వచ్చిన విషయాలు సార్ చర్చికి రాకుండా చాలు కదా. కానీ దేవుని సాన్నిధ్యత ఉండి తీరితే అడిగే కదా. వేసే మంచి ఉదాహరణ చెప్పారు కదా. ఒకడు అప్పు తీర్చబడినప్పుడు ఆడి దగ్గరికి ఎన్ని కాసులు, తక్కువ కాసులే, దానికి ఉన్నాడు ఏం పట్టేసుకున్నాడు, పిల్లి పట్టేసుకున్నాడు, మర్చిపోయాడు. ఏమన్నా దేవుడు ఇంత గొప్ప బిడ్డలు ఇచ్చారు. అరే మనం ఏమైనా చేస్తే ఏం చేయాలి? ఓపెన్ గా చెప్పగలిగి తీరాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఏదైనా తీసుకొని ఉంటే ఏం చేయాలి? నేను కట్టలేనండి, నన్ను క్షమించండి, ఇప్పుడు నా పరిస్థితి నాకేం లేదు, అందుకు తర్వాత ప్రార్థన చేయ దేవుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అలాంటప్పుడు అప్పు ఇచ్చినోడు ప్రాబ్లమే, అప్పు తీసుకున్నాడు ప్రాబ్లమే. మరి దానికి మీరు వాక్యం పెట్టుకొని మీరు విడుదల పొందుతారు, అది నా విషయం కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే సాన్నిధ్యతలోకి వచ్చి తీరితే ఒప్పుకోవాల్సిన దానిని ఎవరు ఏం చేయక్కర్లేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీడు ఆటోమేటిక్ ఏం చేసుకున్నాడు? ఒప్పేసుకున్నాడు. నేనేం చేశాను? వంచన ద్వారా దూషించి మోసం చేసి నేనేం చేస్తున్నాను? తెచ్చుకున్నాను. ఈ సాన్నిధ్యత నీదేం చేయమని చెప్తున్నది? విడిచిపెట్టమని చెప్పి ఇది చెప్పడం ఊరు అందరూ వీడికి ఒక పేరు పెట్టారు. ఊరందరికీ ఏమని పేరు పెట్టడానికి ఆయనకి మాత్రం కాదు, యేసయ్య కూడా కలిపి ఒక పేరు పెట్టి వీడు పాపుల దగ్గరికి వెళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపులు? యేసయ్య పాప, ఈ మనిషి పాప, నికోదేమి సారీ జక్కయ్య అన్నాడు పాప, ఆడ పాపలు చేయాలి. నీ పరిస్థితి నువ్వు చేసుకోరా, నీ లోపల ఉన్నదని నువ్వు ఎక్కేది. బైబిల్ చెప్పిన మాట, హృదయం నిండు పొందేదే. నువ్వు ఇంకొకటితో పాపి అంటే నీ లోపలే ఉందని అర్థం. గొప్ప విషయం ఏంటో సార్, ఒకడికి సాన్నిధ్యత పాపము ఒప్పించడానికి సాయం చేసినప్పుడు మరొకరికి పాపం దాచిపెట్టడానికి సాయం చేసింది. ఇదే సాన్నిధ్యత ఉన్న ప్రత్యేకత. కొందరు కప్పుతారు, కొందరు ఏం చేస్తారు? విడుదల పొందుతారు. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వే వెళ్ళి తీసుకో. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సాన్నిధ్యత అలాంటి ఒక ప్రత్యేకత ఉంది, ఒప్పింపజేసే సాన్నిధ్యత. అందుకే కదా అయితే బైబిల్ చెప్తున్న పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి తీరితే పాపము
నీతిని గురించి ఒకరిని గురించి ఆయన నీకేం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనివాసి మాట్లాడేవని ఎవరి మీద చెయ్యట్టేసి నాకు ప్రజలు చెప్పేవి ఇది నాకు విషయమే కాదు, నాకు విషయం. నువ్వు అనివాసి మాట్లాడిన తర్వాత పాపం గురించి ఏంటి సమాధానం? హలో, నీతి గురించి ఏంటి నీ సమాధానం? తీర్పుల గురించి ఉన్న సమాధానం ఏంటి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా విషయం నేను చెప్తాను. జూన్లో చదువుతున్న టైంలో మా సార్ మీదకి నేనేం చేశాను? లింక్ చెప్పాను. అది అప్పుడప్పుడు గుర్తురాలే, మొన్నప్పుడు గుర్తొచ్చింది. అది ఎందుకో వాక్యం చదువుతున్నాడు, అది గుర్తొచ్చింది. వెంటనే ఆయన దగ్గరికి వెతికెళ్ళి ఆయన ఏం చేశాడు? సార్ ఆ రోజు డిస్కస్ చేసింది నేనే, ఎందుకు ఎట్టి చెప్తున్నాను? లేదని గుర్తొచ్చింది, చెప్తున్నాను. ఆయన నేను అప్పుడే వదిలేశాను కదా, మీరు వదిలేశారు, మా సాధన కూడా వదలలే. మీరు వదిలేసా, నేను వదిలేదు, ఎవడో వదలేదు. ఇది పట్టేసుకుని కూర్చున్నాడు. నేను ఆయన సారీ చెప్పేసి అంటే టీ తాగేసి నేను తిరిగి వచ్చాను. నా కాలం కలిగిన ఆనందం. నేను అప్పుడు దేవుడి దగ్గర కూర్చొని, దేవా ఇంట్లో అన్ని భాషలు మాట్లాడేసి సరబ్బా రబ్బరబ్బా వాక్యాలు బోర్డు చెప్పేసి సాధారణంగా అక్కడ పూజలు సూపర్గా నవ్వాడు కదా. చీ, నేను నాకు బతుకు అనిపించింది. ఆ రోజు కూర్చొని ఏడ్చండి, దేవా ఇంకెక్కడైనా ఏదైనా ఉంటే ఏం చేయండి, బోధించండి. నీ సాన్నిధ్యత నాకు ఏం చేయాలి? బోధించి తీరా. షేరింగ్ గురించి నేను ఎంతమంది పాస్టర్తో వాదించాను సార్, లెక్కలేనుతో వాదించాను. నాకెట్టం నా ఇష్టం, మా ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటి? షేరింగ్ అని అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ కనబడి ఇప్పుడేమైందా? లేదంటే దేవుడు నాతో సాన్నిధ్యం మాట్లాడాలి. దేవుడు అడిగిన ప్రశ్న, నేను ఇచ్చిన బొచ్చు నా కోసం నువ్వు చేయగలేవా అని. ఆ ప్రశ్నకి నేను ఆగిపోయాను. ఎక్కడ ద్వితీయోపదేశకాండంలో నేను చదువుతున్నప్పుడే దేని గురించి, లేవీయులు యాజకుల గురించి, వారి కత్తిరింపు గురించి అది చదివేసరికి నాకు కూర్చోవాలనిపించట్లేదు, నిలబడాలనిపించట్లేదు, ఏం చేయాలో నాకేం తోచట్లేదు. 4 కూర్చుంటే ఇక్కడ మనం చెప్తాం అంతా ఇంత పెంచుతాం, అరే వచ్చారా ఆయన. దాని అర్థం దేవుని సాన్నిధ్యత నీ లోటుపాట్లని వదిలి తీరడానికి ఏమిచ్చి తీరుతుంది? ధైర్యం తెచ్చుకోగలిగి తీరుతుంది. ఇదే దేవుని సాన్నిధ్యతకు ఉన్న ప్రత్యేకత. దేవుడు ఎందుకు అబ్రహాముకి దేవుడు సాన్నిధ్యత ఇచ్చింది? యెహోషువ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన కుటుంబం ఏ ఆరాధన చేసేది? అన్యారాధన చేస్తూ తిరిగారు. వాళ్ళ ఇంట్లో ఏ వ్యాపారం ఉండేది? ఏ బొమ్మలు? రకరకాల బొమ్మలు, కోతి బొమ్మ, నక్క బొమ్మ. కొందరు ఏ బొమ్మ పంపినా మనకేం కావాలా? డబ్బులు కావాలా? అందుకే చాలా మంది ఇళ్ళతో ఏం తెచ్చుకొని ఉంచుతారు? విగ్రహాలు బొమ్మలుగా తెచ్చుకొని ఏడు నాటమయూరి. మా ఇంట్లో ఒకరోజు దేని మీద బెడ్షీట్ మీద ఒక ఆడపిల్లల డ్యాన్స్ చేసి చూసి ఒక మా అన్నయ్య వచ్చి చెప్పాడు, విగ్రహాలు రా అన్నాడు. ఒకేసారి నేను షాప్లో పెరిగాడు. నిజమే కదా? హల్లెలూయా. నాకు లేని ఆత్మిక పరిచయం ఆయనకు వచ్చింది. వెంటనే అది మడతే లోపల పడేది. హలో, హల్లెలూయా. ఎందుకు? దేవుని సాన్నిధ్యత నీకేంటి బోధించేది? నిజమైన దేవునికున్న అనుబంధం బోధించుకుంది. అందుకే అబ్రహాముకు అప్పటి వరకు ఏమర్థమైంది? ఈ వ్యాపారమే మంచి వ్యాపారం. గోల్డ్ డబ్బు సంపాదించాడు దేని మూలంగా. మా అమ్మ అలా, మా మాయ ఆయనకి ఏం పని ఉండేది? ఫోటో స్టూడియోలో పని ఉండేది. మా ఇంటి వాళ్ళ కుటుంబ చరిత్రే చెప్తాను. ఎప్పటి నుంచి ఉన్న చరిత్ర ఇది? తాత ముత్తాతల నుంచి ఉన్నది. ఏంటిది? వ్యాపారం. ఏ వ్యాపారం? ఫోటో ఫ్రేమ్. వాళ్ళెవ్వరికి దేవుడు తాగలేదు. కానీ ఈయన ఒకరోజు ఇలా కూర్చొని చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు అడిగాడు, ఇప్పుడే ఫోటో ఫ్రేమ్ చేస్తున్నారా? ఈ వృద్ధిరా, అది ఎవరు ఆకృతిరా? వదిలేసాడు ఫోటో ఫ్రేమ్. ఆ రోజు సంఘానికి వెళ్ళి పాస్టర్ గారితో కలిసి, పాస్టర్ గారిని వ్యాపారం వదిలేస్తాను. ఏందిరా అంటే, అన్య దేవతల ఒక ఫోటోని నేనేం చేస్తున్నాను? ఫ్రేమ్ చేసుకొని నేను చెప్తున్నాను. ఈ రోజు చేసేటప్పుడు దేవుని సాన్నిధ్యత నాకు ఏమిస్తుంది? ఆ వృత్తే మానేశాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. అలా వారికి దేవుని కొరకు ఏం చేశాడు? ప్రయాసపడి తీరారు. ఓ లార్డ్, మా అమ్మమ్మని మీరు కలవలేదు కదా, గడప ఒక 2 రోజులు మీ సొక్క మొత్తం తీర్చారు.
మాదే ఉంది మీ దగ్గర. హల్లెలూయా. టెడీబియర్ కొనుక్కొని తీసుకెళ్తే అంటది తెచ్చావా బాబులో ఉన్న సామగ్రి అది చూసాడు నువ్వు ఇది చూసావు. ఆదివారం వచ్చి ఘోరం వాక్యం చెప్పేస్తాం. అస్సలు ఎవరు మీ కూడా ఏం లేదు. బైక్ కూడా కాంతగా చెప్తుంది. కారణం ఏంటిది? దేవుని సాన్నిధ్యత ఏం చేసి తీరింది, అది వారికి అర్థం చేసుకుని తీరింది. హల్లెలూయా. ఈ పక్కటి కదా దేవుడు మనకి కూడా ఏం కావాలి, సంఘానికి ఏం కావాలి? దేవుని సాన్నిధ్యత కావాలి. అది పాటది కదా, అభిషేకం లేక దేవుని సాన్నిధ్యత లేక ప్రజలు ఏమైతే తిరుగుతున్నారు, దారి తప్పిపోతున్నారు, త్రోవ తప్పిపోయి తిరుగుతున్నారు. అలాగైతే ఇక్కడ దేవుని సాన్నిధ్యత ఏం చేసేది? నీ జీవితంలో వేర్పాటు తీసుకొచ్చి తీరేది. ఆ కొండ పైన దేవుని యొక్క సాన్నిధ్యత దిగి రావడం వలన మోషేకి ఏం దొరికి తీరింది? పలక దొరికి తీరింది. సాన్నిధ్యత లేక ఉన్న ప్రజలు ఏం తయారు చేస్తున్నారు? అలాగైతే నీకు దేవుని సాన్నిధ్యత దొరకలేని సందర్భంలో నువ్వు కూడా ఏ కోతినో, ఏ ఏనుగునో, ఏ మైకునో, ఏ కొడుకునో, ఏ కూతురునో ఏం చేసావు? కట్టేసి ఉంచావు. ఆరాధన, ప్రార్థన, అభిషేకం అంతా దేవునికే, దొరికేదంతా వీడికే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని సంఘానికి ఏం కావాలి? దేవుని సాన్నిధ్యత కావాలి. ఆరాధనలో దేవుని సాన్నిధ్యత కావాలి. వాక్య ధరణ కొందరికైతే బయట సంఖ్యలో ఊరికే పెట్టుకు తిరుగుతున్నారు. ఏం చేయదు చదవరే బాబు, ఇది నీ జీవ గ్రంథం, ఇది నిత్య జీవానికి ఆధారపడిన గ్రంథం. రోజు కూర్చొని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన ఎందుకు దేవో? మన సంఘంలో చాలా మంది బైబిల్ చదవరు, వాక్యం చెప్పడానికి బయట పిత్తిరి అయిపోతున్నారు. దేవుడు చెప్పారు అనుబంధం లేదా, అందుకే నేను ఆశ అభ్యర్థం వచ్చాను. నేను ఒక్కరికే షాక్ అయిపోయింది. ఏం లేదు, దీనితో అనుబంధం లేదు కాబట్టి ఇక్కడ నిలబడి ఉపయోగించాలి, ఏమీ లేదు, చెప్పలేదు. కానీ మీరు అనుబంధం ఉండాలా? నాకు రెండో కూడా నేను చదువు రాదు, తిప్పగాడు ఆడికి నిలబడి చెప్పాను, బుద్ధ వాక్యం చెప్తాడు, ఎప్పటికి పోయిపోడు. ముస్లిం పోవచ్చు, పూజ అవ్వచ్చు, ఎవడైతే అని చంపడానికి వచ్చినాడు. సువార్త చెప్తాడు, ఏసయ్య రా దేవుడు, తీ బయట వ్యవహారం 3:16 తీ, ఇదిగో నా పోనెత్తాను, చదువు రాదు, వాక్యాలన్నీ మెదడు లోపల ఫిక్స్ అయ్యి. ఆదివారం ఒక వాక్యం చెప్పారు అనుకో, అది ఒక 100 మందికి చెప్పకపోతే అది నిద్రపాటు. మనకు అది పుస్తకంలో రాసేది, ఆ పుస్తకం కూడా తెస్తామో లేదు, అది కక్కేది మనం ఉండదేవుడికి. అందుకే కదా పుస్తకాలు ఎలా పెరిగిపోయింది. ఓ లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక వాక్యం ఎక్కడి నుంచి ఆడు ఉపవాస గుడికలు వచ్చిన వాక్యం వినిన వెంటనే వెళ్ళిన త్రోవలో ఆయనకి భోజనం అన్నీ పెట్టాం. అన్ని వెళ్ళడానికి త్రోవలో భోజనం పెట్టి వీడి పక్కన కూర్చున్న వాడికి ఎందుకో వీడికి అనిపించాలి సువార్త చెప్పాలి కూడా. వీడికి ఏ రీతిగా శక్తి అర్థం కాదు. వీడేమో ఫుడ్ కోసం పెట్టి వీడి ఫుడ్ అడిగిచ్చేసే, ఒరే నా దగ్గర ఒక సందేశం ఉంది చెప్తా, వీడికి ఫుడ్ ఇచ్చేసి వీడి సువార్త ఫుల్ కొడుతున్నాడు. తిరిగి సగంలో ఒరే తిన్నామా అంటారు, ఏడు తింటారు సువార్త చెప్పడానికి ఆనందం ఎవరు తింటాడు. ఇప్పుడు మిగతా లేదు, అది కూడా నేను వెయిట్ చేస్తాను, కావాలంటే ఆకలి ఇంటి వరకు అర్థం లేదు. నేను విన్నది చెప్పకుండా నేనేం చేయను, ఉండదు. దాని అన్న సాన్నిధ్యత ఉంటే మెసేజ్ ఉండదు. అందుకే అబ్రహాం పిలిచి చెప్తాను, నీకు ఉన్న సందేశం ఏంటిది? నేను ఊరు విడిచిపెట్టా, కులం విడిచిపెట్టా, మతం విడిచిపెట్టా, అనుభవాలు విడిచిపెట్టా, దేవునికి యుక్తం కాని అన్నిటినీ నేను చేశాను. గొప్ప విషయం ఏంటా? విడిచిపెట్టేది వెనకానికి వచ్చింది. ఏం విడిచిపెట్టారా? ఏం చేసింది? వెనక్కి ఎంటాడు వచ్చింది. ఎంటాడు రావడం మాత్రం కదా, కుటుంబం లోపల ఏం చేయడానికి దాడి చేసి, అందుకే కదా బైబిల్ వచ్చిన మాట, ఒక అపవిత్ర ఆత్మ ఒకరిలో నుంచి వెళ్ళిపోయి తీరితే తిరిగి ఎలా వచ్చేది? ప్రార్థన చూసి వదిలించేసుకోండి. ఎన్ని వస్తాదే అది మనం పట్టించుకో. దేవుడు పెట్టిన ప్రాబ్లమే అది. దేవుడు ఏం వదిలేశారు? అన్యాయాలను వదిలేశారు, కానీ అది నిన్నేం చేస్తుంది? కులపించి వదిలేసేమని ప్రమాణాలు అన్నీ చేసేసారు. సంబంధాలు అంటే వస్తాయి. దాని అర్థం ఆ శక్తి వెంటడి వస్తుంది. దానిని నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని సాన్నిధ్యత మూలంగా దూరపరచగలుగుతున్నావా లేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అబ్రహాం యొక్క కుటుంబంలో దేవుని చిత్తవృత్తి కాని ఒక వివాహం జరగడానికి కారణం ఏంటిది? ఎందుకు? ఆగారం చూసినప్పుడే పెళ్లి చేయాలనిపించింది. వదిలేడు.
7 వచ్చింది, అర్థం కాదు. అక్కడ వదిలాడు, ఎక్కడ ఆరాంలో వదిలాడు. ఐగుప్త దేశానికి వచ్చినప్పుడు అది 7 వచ్చింది. ఆ ఆవిడకి ఏమనిపించింది, ఈ పాపను పెళ్లి చూసుకొని నేనేం చేస్తాను, మా ఆయనకి పిల్లలు కానీ పెట్టుకున్నా. ఆ వేదన ఇక్కడికి ఇది ఇప్పటికీ తీరలేదు. ఎక్కడితో ఆగిపోయిందా? అక్కడితో ఆగలేదు. ఎవరి వరకు వచ్చింది? యాకోబు తరగతిలోకి వచ్చింది. యాకోబు మామనారి ఇంట్లో నుంచి పరిగెత్తి వచ్చినప్పుడు యాకోబు భార్యలో ఒకరిని ఈ 7 మళ్ళీ తోడుతూ తీసుకొచ్చింది. సరే ఎలా చదువుకెళ్తున్నారండి, ఏం చేసింది? అది మరీ తెలివైంది. మా బాబుకి నేను ఏం చేస్తున్నాను, పోలేస్తున్నాను, నేను ఇక్కడ ఏం చేయలేను, నేను ఎక్కడలేడు సారా. దేవుడు ఇప్పుడు ఎక్కడ? మీరే నాన్న దగ్గరికి 7 వస్తే యాకోబు దగ్గరికి వచ్చిన ఎంత వచ్చింది? 490 అయిపోయింది. ఫస్ట్ 1 వదిలితే 7 వచ్చింది, 7 వదిలితే 7 రెట్టింపులు 490. ఇంకా మూడో తరం వచ్చేసరికి ఎంత వస్తుందో ఆలోచించండి. అదిగే కదా నాన్న వదిలేసింది, మనవాళ్ళు వచ్చేసరికి పట్టేసుకునేది. చెప్తా, ఉదాహరణ చెప్తా. ఒక పాస్టర్ గారు నిబంధన తీసుకున్నారు, మేము ఏం వేసుకోము, ఏం వేసుకోమని నిబంధన చేశారు. వేసేసుకొని ప్రార్థన చేసే పిల్లలు కూడా చెప్పేశారు, నాన్నమ్మ దీవించి వాక్యాలు బోల్డ్ కూడా చేస్తున్నారు. బాగానే ఉంది. వాళ్ళ పాప విదేశాలకు వెళ్ళింది, బాగానే ఉంది, వెరీ గుడ్. నాన్న దగ్గర నుంచి ఉన్న దూరత కాస్త దూరమైంది. దూరత అంటే అదే నాన్న అప్పుడప్పుడు సంక్రాంతికి శివరాత్రికి వచ్చే పప్పలు అయిపోయాడు, అంతే కదా, కొందరులాగే ఉన్నారు కదా. అప్పుడు వస్తున్నప్పుడు అన్ని సూపర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లల మనస్తత్వం ఉన్నప్పుడు ఏం రావడం స్టార్ట్ అయింది. నాన్న వదిలినది పిల్లల దగ్గర నుంచి ఎవరి మీదకి వచ్చింది? అమ్మ మీదకి కూడా వచ్చింది. ఆదివారం వెళ్ళి పీకుడే, తర్వాత అంతా దిగుడే. ఇంకా అదృష్టం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న చనిపోయేది, ఇది చెప్పక్కర్లేదు. హలో, ఇప్పుడు పిల్లలకి ఇదే దిక్కు, ఏ దిక్కు? చర్చికి వెళ్తే పాటలు హల్లెలూయా పాడుతున్నప్పుడు అభిషేకం ఎక్కడెక్కడ వ్యాపారం తెలుసుకోవాలి. నేను చెప్పుకొచ్చే మాట, దేవుని సాన్నిధ్యతలో ఏది వదిలేసావు కదా, అది నేను ఏం చేస్తుంది? వెంటాడుతూ వస్తుంది, వెంటాడి వస్తే దాన్ని ఏం చేయగలిగి తీరాలి? దేవుని యొక్క సాన్నిధ్యతలో ఉండి, వాక్య సాన్నిధ్యతలో ఉండే దాన్ని ఏం చేయగలిగి తీరాలి? కొట్టుకోగలిగి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డల దేవుని సాన్నిధ్యతకు ఏమి ఇవ్వాలి? అధిక ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. దానికి దేవునితో సహవాసం ఉండాలి, వాక్యంతో నీకు సహవాసం ఉండాలి, అభిషేకులతో నీకు ఏముండి తీరాలి. అక్కడ అపోస్తల కార్యంలో ప్రతిరోజు సంఘం ఏం చేసేది? కలిసేది. ఎందుకు కలిసేది? పొద్దున్న నుంచి 8 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం 8 వరకు ఎక్కడ పని, ఎక్కడో పని చేస్తున్నాడు. 12 గంటలు పని చేసిన తర్వాత సహవాసం మొత్తం ఎవరితో? దేవుడికి ఎలాగనే వాడు ఇబ్బందులతో. అది కనిపిస్తే ఓ నాయనో ఈ సాంకేతం లేదు, నేను ఎక్కడికి రావాలి? సంగమన సహవాసానికి వెళ్తుంది. అందుకే వారి కూడికలన్నింటిలో ఏముంటుంది? ఫస్ట్ భోజనం, తర్వాత కూడిక. ఫస్ట్ భోజనం అయిన తర్వాత బలారాధన, దాని తర్వాత వీళ్ళందరూ కలిసి దేవుడికి ఏం చేసేది? మరి కారణం ఏంటి? పొద్దునంతా పని చేసుకొచ్చి వీళ్ళేంటి అంటారు, సంఘంకి వచ్చి వాళ్ళందరూ కలిసి ఏం చేసేవారు? భోజనం చేసేవారు. ఓ లార్డ్, హల్లెలూయా. అప్పుడు వారికి రిలాక్సేషన్ ఎప్పుడైనా మీకు వాక్యం వినేటప్పుడు, అప్పుడు రాత్రి మొత్తం పడుకోవడానికి మీకు మన మనసానిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాక్యం. అప్పుడున్న కాల తరగతిలో ఒక బైబిలే, ఓ చర్చికి ఒక బైబిల్. పాస్టర్ గారు వాక్యం చెప్తే ఈ నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసుకుంటే 50 మంది విశ్వాసం ఉన్నారు. 8 గంటలకు స్టార్ట్ అయిన ప్రార్థన, భోజనం అయితే 8:30, భోజనం అంటే అయిపోయి బలారాధన 9 అయిపోయిన తర్వాత ప్రార్థన అంతే అయిపోయిన తర్వాత 11:30 వరకు ప్రార్థన ఆరాధన అన్నీ అయిపోయిన తర్వాత అందరూ బై చెప్పడానికి ఉన్న టైంలో కొందరు మాత్రం చర్చిలో ఆగిపోతారు. ఎందుకు? బైబిల్ ఉంది కదా, పాస్టర్ చెప్పిన కరెక్టా కాదా దాన్ని ఏం చేయాలి? పరిశోధించుకుని పెట్టేటప్పుడు మిగతా బ్యాచ్ వచ్చేది, వాళ్ళ నుంచి పరిశోధి. ఇలా రాత్రి మొత్తం వాళ్ళు ఏం చేసేది? వాక్యం ధ్యానించుకు తీరి దాంట్లో వారు ఏం చేసేది? బలపరచుకు తీరేది. హల్లెలూయా. వాక్యం ధ్యానిస్తున్నారో లేదా తెలిసేదరగా మేము తప్పులు చెప్తే దాన్ని కరెక్ట్ చేయడానికి విశ్వాసం పడుతుంది. ఇది అలాగే లేదు, ఏ ప్యాడ్ అయితే ముచ్చుకోవటం, ఏ చెప్పినా
పాస్టర్గా చెప్పినంతా కరెక్టే, ఏంటి దాంట్లో ఏం లేదు. తప్పులు మాకు కూడా అవుతాయి, కానీ మేము కూడా మనుషులమే. కొన్నిసార్లు పేరు అటు ఇటు ఏమైపోవచ్చు, మారైపోవచ్చు. కొన్నిసార్లు అర్థాలు అటు ఇటు మనకానికి చదివి ఒక్కొక్క టెన్షన్ మధ్య కదా మనం కూడా బతికేది. వాక్యం అటు ఇటు ఏం కావచ్చు. దాన్ని అలాంటి సందర్భంలో దానిని మనకి ఏం చేయాలి, హెచ్చరికించి దాన్ని క్రమపరచుకోగలిగి. లేకపోతే ఆ వాక్యం విని ఒకటి దారి తప్పిపోతే నువ్వు చెప్పలేదండి, నేను చెప్పినా నాకు అది తెలియలేదని మనమే వారికి ఏమైతేది అభ్యంతర పరిచయడానికి కారణమైతేది. అని నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం సంఘం విషయంలోకి రావాలి. ఏంటిది ఏ ఉద్దేశం వల్ల దేవుని సాన్నిధ్యత నాకు కావాలి. నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడి తీరాలి, వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడి తీరాలి, కాలంలో కూర్చొని దేవుడు నాతో మాట్లాడి తీరాలి, అన్ని భాషలతో మాట్లాడి దేవుడు నాతో మాట్లాడి తీరాలి. ఆ సాన్నిధ్యత మనల్ని ఏం చేసేది, నీతిమంతుడిగాను అనునీతిమంతుడిగాను ఏం చేసేది, పనిచేయాలి. అందుకే కదా యాకోబు గురించి చెప్పేది, యాకోబు నది తీరమున ఆయనకి ఎవరి సాన్నిధ్యత వచ్చింది, దేవుని యొక్క సాన్నిధ్యత. యజమానుడైన దేవుడు ఒక మనిషిగా ఆయన దగ్గరికి వచ్చి తీరేసరికి ఆయన ఏం చేసుకున్నాడు, పట్టేసుకున్నాడు. ఓ లార్డ్, సాన్నిధ్యతకి అలాంటి ఒక ప్రత్యేకత ఉంది. పట్టుకుంటే ఏం చేయొచ్చు, దేవుని కూడా ఏం చేయొచ్చు, ఆపించేటట్టుగా పట్టుకు తీరవచ్చు. ఎందుకు నేను పట్టుకున్నాడు అర్థమైతే ఇది కుటుంబం మీదకి దాడి చేసుకు తీరడానికి, ఆ ప్రాణాన్ని దాడి చేసుకు తీరడానికి, గతకాలంలో వీడి మీద మత్సరం పెట్టి గొడవెట్టేసుకొని పించెక్కించుకు తీరడానికి ఆ దురాత్మ శక్తి ఒక వ్యక్తిగా ఒక సహోదరుడిగా వీడి మీద ఏం చేస్తున్నారు, దాడి చేసుకొని వచ్చింది. దీంట్లో నుంచి నా విమోచన పొంది తీరడానికి, నా సమయకాల చక్రాన్ని తెప్పగలిగినోడు ఈ దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయన ప్రాణాన్ని పట్టు ఎవరి సాన్నిధ్యత నేను వదలను. నాకు ఇందులో ఏం కావాలి, ఒక పరిహారం కావాలి. పట్టుకోవడం దేవుడు అవతల మాట్లాడింది, రెండు ఒకే మొదలు. ఎవరిని ఏసావుడు, నువ్వు వాటిని కలవడానికి వెళ్తున్నావు కదా, మంచి చేయాలని చెడ్డగా ఒక్క మాట నువ్వు ఏం చేయకూడదు. ఏ సాన్నిధ్యతకు ఉన్న ప్రత్యేకత, నీ శత్రువులతో కూడా దేవుడు ఏం చేసి చెప్తారు, మాట్లాడి చెప్తారు. నేను ఎదిరించడానికి వచ్చిన వాడిని దేవుడు అభ్యంతరపరిచి చేస్తారు. అందుకే ఇక్కడ యోబు జీవితంలో జరిగినంత మాట, యోబు దేవుడిని హత్తుకున్నాడు కాబట్టి సాతాను యోబు పైన అధికారం స్థాపించి తీరడానికి ఎక్కడికి వెళ్ళి తీరాడు, దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి అనుమతి అడిగినాడు. దేవుడు ఆయనకి చెప్పిన మాట అన్ని చూసేస్తూ వాడి ప్రాణం మీద మాత్రం నీకేం లేదు, అధికారం లేదు, కారణం లేదు, నా సాన్నిధ్యతకు తప్పలేదు. అందుకే అన్ని కోల్పోయినాయి, దేవుని మాత్రం ఏం చేయలేదు. ఆయన పాప చేయలేదా, ఇంటికి వెళ్ళి చదవండి, ఆయన పాప నీకు చెడ లేదో తెలుసుకోవాలి. కొందరు ఉన్నారు, మీకు మాత్రం యోగ్యత మించి మీకు మాత్రం ఇంకెవరు లేదు, ఆయన కూడా ఏముంది. అందుకే ఇక్కడ 42వ అధ్యాయం నాడు ఏం చెప్తున్నాడు, అయ్యో నేను పశ్చాత్తాపడితిని. దాని అంతా దేని గురించి పరిజ్ఞానం వచ్చింది, పాపం గురించి పరిజ్ఞానం వచ్చింది. అందుకే కదా ప్రకటన గ్రంథం చెప్పేది పశ్చాత్తాపడి, సంఘానికి చెప్తున్నాడు ఏమని, రిపెంట్, పశ్చాత్తాపడి. చాలా మంది అందరూ పశ్చాత్తాపం అన్నది ఆ రక్షణ పొందినప్పుడు మాత్రం ఉన్న వ్యాపారం నడుపుతున్నారు. కొందరైతే పశ్చాత్తాపడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, పచ్చ లేదు చాపం లేదు, పచ్చ లేదు చాపం లేదు, ఏం లేదు. పశ్చాత్తాపం అంటే పాత విషయాలు అన్ని దేవుడు ఏం చేయడం, వాక్యాధారంగా దేవుడు ఎక్కువ ఏం చేయడం, గుర్తు పెట్టించడం. గుర్తు పెట్టిస్తే వదులుతావా, దాంతో కాపురం చెప్పాలి, నీ ఇష్టం. అందరు దాంతో పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కనేసుకుని ఫుల్ నింటైన పిల్లలే. అందుకే పెళ్లి చెప్పాను, మోహన్ గారు ధరించి మీ ఇంట్లో నలుగురే ఉన్నారు, మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు అంతే, కానీ తెలియకుండా ఉన్నది ఎన్ని ఉన్నాయో. పశ్చాత్తాప పడకుండా ఉన్న ఫ్యామిలీని చూపించు. 90% వీళ్ళలో పశ్చాత్తాప పడలేకపోతే ఒక ఫ్యామిలీ తయారు చేశారు దేని ద్వారా, మోహన్ ద్వారా, పాపం ద్వారా జన్మనిచ్చి వాటికి మనం ఏ పేరు పెట్టావు, చిలక చిలక మెలక పిల్లక పెట్టావు, పేరు కూడా పెట్టలేదు, తెలిస్తే కన్నా పేరు పెట్టాలి. హలో హల్లెలూయా హల్లెలూయా. ఇదే సంఘానికి ఉన్న దేవుడు ఇచ్చిన ఉద్దేశం. ఇలాంటి చిలక మెలక మెలక అన్ని తీయాలి, ఇంట్లో నుంచి తోలియాలి. ఈ సాన్నిధ్యత ఏం చేసేది, సహాయపడి తీరగలిగేది.
అందుకే పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో దేవా సంఘానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకు తీరడానికి దేవా మాకు కృపా వాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. దేవా సంఘం ఎదుగుదల పొందేటట్టు కూడా తీరాలి, సంఘం ఫలం పొందుకు తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం దేవా అన్నిటికీ లోపర్చుకు తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం కట్టుబాటు కలిగి ఉండి తీరేటట్టుగా ఉండి తీరాలి, సంఘం దేవుని కొరకు ఏదైనా కట్టేటట్టుగా, సమాజం కొరకు ఏదైనా కట్టేటట్టుగా, దేవ సాక్ష్యములు కట్టగలిగి తీరేటట్టుగా కొన్ని కనబడి తీరాలి. దేవ సంఘాన్ని దేవా నువ్వు నిలబెట్టి తీరింది దేవా నీ సాన్నిధ్యతను ప్రకటపరుచు తీరడానికి. దేవా నీ సాన్నిధ్యత లేక ఒక్క గడియ నా జీవితంలో ఉండకూడదు. దేవా వాక్యం చదివేటప్పుడు నీ సాన్నిధ్యత కావాలి, ప్రార్థన చేసేటప్పుడు నీ సాన్నిధ్యత కావాలి, కృపావరము కలిగి దేవునికి స్తోత్రం చెప్పి నీ సాన్నిధ్యత కావాలి. దేవా ఆరాధన కూర్చుని నీ సాన్నిధ్యత కావాలి. దేవా అది చక్కగా కల్పించినట్ల దేవా తన జీవితంలో సందేశం దొరికింది ఎదుర్కొన్న పశ్చాత్తాపం మాకు దయచేయండి, సందేశంతో కూడి ఉన్న సాన్నిధ్యత మాకు దయచేయండి. దేవా మా జీవితంలో కొన్ని జీవితంలో ఉన్న గత కాలంలో చేసిన పొరపాట్లను అర్థం చేసుకు తీరి అందులో నుంచి మారు మనసు పొందుకు తీరేటట్టుగా, విడుదల పొందుకు తీరేటట్టుగా సాన్నిధ్యత మాకు దయచేయండి. దేవా యోగుకి ఇచ్చిన సాన్నిధ్యత, అబ్రహాముకి ఇచ్చిన సాన్నిధ్యత, ఆదాములో ఇచ్చిన సాన్నిధ్యత దేవ సంఘానికి కూడా దయచేయమని కోరుచున్నాం. దాని ద్వారా సందేశాలు దయచేయండి, దాని ద్వారా విమోచన పొందిన జనాంగమని అర్థం చేయించే చర్య దయచేయమని కోరుచున్నాం. దేవ ఎంతసేపు వాక్యం బోధించి కృపావాత్సల్యం మాకు దయచేసినందుకు స్తోత్రం. అదే అనేక విషయాల కొరకు ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, దేవుని యొక్క సన్నిధిలో మంచివర్తనే వహించు తీరటకు కృపా వాత్సల్యం మాకు దయచేయమని కోరుచున్నాం. దేవ ఎంతసేపు నీ సాన్నిధ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వాక్యములు మమ్మల్ని బలపరచుటకు స్తోత్రం. రాబోయే రోజుల్లో కృపా వాత్సల్యముతో పరిగెట్టుకు తీరడానికి, జీవించి తీరడానికి, ఆరోహణమై తీరడానికి సహాయం దయచేయండి. దేవ సులువుగా పట్టిన పాపాలు చిక్కులన్నింటినీ కూడా విడిచిపెట్టుకు నీతిమంతి యుక్తంగా పరిగెట్టుకు తీరడానికి కృపా భాగ్యం మాకు దయచేయమని కూర్చున్నాం. ఈ గంటలో నింపినందుకు స్తోత్రం, సహాయం సౌకర్యం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కృష్ణ భక్తులతో దేవాన్ని 2 రాత్రుల వరకు తోడైందుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. పెద్దలతో ముసలి హల్లెలూయా 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 మారానాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుని అందరిని దీవించును గాక.